వాళ్ళు హెల్తీగా ఉన్నాను అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా సార్? మనకి తెలుసు ఎలా హెల్తీగా ఉండాలో, ఆ చాయిసెస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మనకు తెలుసు. ఎంతమందికి తెలుసు కూల్ డ్రింక్స్ తాగితే ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందని? ఏ మేడం మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియదా కూల్ డ్రింక్స్ హెల్తీగా? కానీ తాగుతామా? తాగుతాం. ఆ బిర్యానీ నూడిల్స్ పక్కన థమ్స్ అప్ కానీ స్ప్రైట్ కానీ లేకపోతే దిగవు, అవునా? సో మనకు తెలుసు మనల్ని పాడు చేస్తాయి, మనం వాడి దగ్గరికే వెళ్తాం. సో ఇవాళ మనకి సప్లిమెంట్స్ గురించి మనం నేర్చుకున్నాం. సప్లిమెంట్స్ కి మన నార్మల్ మెడికేషన్ కి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా ఒకటి చెప్పగలరా నాకు? ఎవరైనా? ఓకే, లెట్ మీ టెల్ యూ. సో ఇప్పుడు మీకు హెడేక్ వచ్చింది, హెడేక్ సివియర్ గా వస్తుంది, మీరు ఒక క్రోసిన్ వేసుకున్నారు, కూర్చున్నారు. అప్పటి వరకు ఆ హెడేక్ మీకు తగ్గదు. మళ్ళీ హెడేక్ వస్తుంది, మళ్ళీ క్రోసిన్ వేసుకుంటారు. అది మీకు పర్మనెంట్ గా మీకు సొల్యూషన్ ఇస్తుందా? మీకు హెడేక్ వస్తుంది అంటే మీ బ్రెయిన్ కి అనేది హైడ్రేషన్ దొరకట్లేదని, అవునా? సో మీరు దాన్ని కంటిన్యూస్ గా మీరు సప్లిమెంట్ ద్వారా దానికి కావాల్సిన నీరు దానికి ఇచ్చారనుకోండి, మళ్ళీ మీకు ఆ హెడేక్ ప్రాబ్లం వస్తుందా? అవునా? సో అలాంటి నీడ్స్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, ఎందుకంటే ఎంత బ్యాలెన్స్ డైట్ చేసినా, మీరు డే అంతా మీరు అన్ని తిన్నా కూడా ఈ కాలంలో అనేది మనకి విటమిన్స్ మినరల్స్ అనేవి మన బాడీకి అందట్లేదు, అవునా? పండించే పంటలైనా కూడా అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. ఆఖరికి ఫ్రూట్స్ తిన్నామన్నా కూడా కల్తీ, ప్లాస్టిక్ రైస్ అంటారు, మళ్ళీ అడల్టరేటెడ్ కల్తీ పాలు, ఇప్పుడు ఆఖరికి పాలు కూడా కల్తీ. చిన్నపిల్లలకి తాగించాలన్నా కూడా భయం, ఏదో కొత్తగా వచ్చాయి కదా, ఏదో వాటర్ లో 2-3 డ్రాప్స్ వేస్తే మిల్క్ అవుతుంది. సో ఇంత అడల్టరేటెడ్ లైఫ్ లో మనకి న్యూట్రియంట్స్ దొరకడం అనేది చాలా కష్టం. మన పాతకాలంలో అంటే మన అమ్మమ్మ వాళ్ళు కానీ తాత వాళ్ళు కానీ చాలా హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు. మోడర్న్ కల్చర్ కి మనం అలవాటు అయ్యాక ఏమవుతుంది, ఆయిల్స్ అని, చీజ్, ఫ్యాట్స్ ఇలాంటి ఫుడ్ మనం అలవాటు పడ్డాం, అవునా? హెల్తీ తినాలంటే ఇప్పుడు అది కాస్ట్లీ అయిపోయింది. ఇప్పుడు హెల్తీ ఫుడ్ కాస్ట్లీ, మనకు ఒకప్పుడు అది అందుబాటులో ఉన్నా కూడా మనం తినకుండా అన్హెల్తీ ఫుడ్ మనం అలవాటు పడ్డాం. కానీ ఇప్పుడు మళ్ళీ మన హెల్త్ పైన కాన్షియస్, పాండమిక్ తర్వాత నుంచి అందరికి హెల్త్ ఇంపార్టెంట్ అయిపోయింది. కోవిడ్ తర్వాత నుంచి అందరికి హెల్త్, అమ్మో నా హెల్త్ బాగుండాలని అప్పటి నుంచి ఏమైతే హెల్త్ మీద కాన్షియస్నెస్ పెరిగిందో అక్కడి నుంచి మన పాతకాలం ఫుడ్ అనేది ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయిందో తెలుసా? కొర్రలు కానీ అవన్నీ ఇప్పుడు కొనాలంటే ఆస్తి అవి. మన దగ్గర ఉన్నప్పుడే మనం అది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని మన బాడీలో ఇమ్యూనిటీ ఉండేది, మనం హెల్తీగా కూడా ఉండేవాళ్ళం. సో మనకి సప్లిమెంట్స్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఏవైతే మనకి విటమిన్స్, మినరల్స్ ల్యాక్ అవుతామో, మనకి ఏదైతే ఫుడ్ ద్వారా మనకు అందట్లేదో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మనకి సప్లిమెంట్స్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఈ కాలంలో మనం డైట్ చేసినా, ఎంత చేసినా, మీరు ఆఖరికి ఇప్పుడు ఎంత వాటర్ తాగినా కూడా మన బాడీ మినరల్స్ అందట్లేదు, అవునా? సో అండ్ ఆల్సో ఈ ఏదైతే ప్రాసెస్, కల్టివేషన్ ప్రాసెస్, పండించే పంటల ప్రాసెస్ కానీ, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసే పద్ధతిలో కానీ, వాటిపైన ఫ్రూట్స్ పైన వ్యాక్స్ కోటింగ్ అని, అవి ఫ్రెష్ గా కనిపించడానికి వ్యాక్స్ కోటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు, అవునా? అలాంటప్పుడు ఏమవుతుంది, ఇంకా కెమికల్స్ అనేవి మన బాడీలోకి వెళ్తూనే ఉంటాయి, అవునా? అట్లీస్ట్ మీరు ఫ్రూట్స్ తినండి అని చెప్పడానికి కూడా భయం. సో మనకి సప్లిమెంట్స్ ఇంకా ఎందులో బెనిఫిషియల్ అంటే, మనకి లాకింగ్ ఏవైతే డెఫిషియన్సీస్ ఉంటాయి, చాలా మందికి B12 డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ, విటమిన్ C డెఫిషియన్సీ ఏవైతే ఉంటాయో వాటిని మీ బాడీలో ఫుల్ఫిల్ చేయడానికి మనకి సప్లిమెంట్స్ అనేవి యూజ్ అవ్వాలి. సో మనకి వెస్టీజ్ లో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ. సో మేడం ఎందుకు ప్రైమ్ కేటగిరీ? సో చాలా రేర్ గా దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ ని మనకి ప్రైమ్ కేటగిరీలో మనకి ఉంచబడింది. సో ఎందుకంటే మనకి ఏవైనా మనకి ఎక్కడైనా దొరుకుతాయి, కానీ కొన్ని ఏంటంటే చాలా అరుదుగా దొరికే వాటిని మనకి ప్రైమ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో ప్రైమ్ కేటగిరీలో ఫస్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఎంతమంది CMD వాడుతున్నారు? ఇప్పుడు మీతో పాటు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు మీరు బాటిల్లో CMD కలుపుకొని వచ్చారు, ఆ వాటర్ బాటిల్ డే అంతా తాగుతారు. ఒక్క వాటర్ బాటిల్ ఒక్క డే మొత్తంలో ఒక వాటర్ బాటిల్ తాగేసరికి మనం ఏదో తాగేసామని ఫీల్ అవుతాం వాటర్, అవునా? సో ఇప్పుడు మినరల్ వాటర్ అని తాగుతున్నారు కదా అందరూ,
మినరల్స్ ఉంటాయా అందులో? ఆరో వాటర్ తాగుతున్నారు, అందులో మినరల్స్ ఉంటాయా? అందులో గుడ్ మినరల్స్ బ్యాడ్ మినరల్స్ అన్ని పోయి మనకు ఖాళీ ప్లెయిన్ వాటర్ తప్ప అక్కడ ఏం లేదు. పేరుకే మినరల్ వాటర్ మనం తాగేది, అందులో మినరల్స్ ఏమి ఉండవు. సో మనకి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఎంతమంది డేకి 3 to 4 లీటర్స్ తాగుతారు? 1 లీటర్ తాగే వాళ్ళు ఎంతమంది? పర్లేదు మేడం చెప్పాలి. 1 లీటర్ ఒక బాటిల్ పొద్దున్న నుంచి నైట్ వరకు తాగేసరికి అమ్మయ్యా వాళ్ళ వాటర్ ఎక్కువ తాగేసారు నేను అనుకుంటారు. అవునా? 3 to 4 లీటర్ తాగాలంటే 1 లీటర్ తాగుతారు. మళ్ళీ అంటారు మేడం నాకు స్కిన్ డ్రై అయిపోతుంది, నాకు యూరిన్ లో మంట వస్తుంది, నా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది, నేను కలుగురి పడిపోతున్నాను అంటారు. అవునా? మళ్ళీ ఎలక్ట్రోల్ పౌడర్స్ అని అవని రస్నా ట్యాంగ్ అన్ని కలుపుకొని తాగుతారు. అందులో ఏముంటాయి? షుగర్స్ తప్ప ఏముండవు. అవునా? సో సిఎండి అనేది మన బాడీకి మినరల్స్ అందించడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఒక బాడీకి మనకి ఒక డేకి 60 మినరల్స్ మన ఆర్గన్స్ ప్రాపర్ గా పనిచేయాలంటే మనకి 60 మినరల్స్ అనేది అవసరం. కానీ మనం బ్యాలెన్స్ డైట్ చేసినా ఏం చేసినా మనకు 16 నుంచి 18 మినరల్స్ మాత్రమే మన బాడీకి అందుతున్నాయి. సో సిఎండిలో మనము చూడొచ్చు, ఎప్పుడైతే మన బాడీకి మినరల్స్ అందుతాయో సెల్స్ కానీ టిష్యూస్ కానీ అక్కడి నుంచి ఆర్గాన్స్ మీ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ గా హెల్దీగా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీ ఏ ఆర్గాన్ పనిచేయాలన్నా దానికి నరిష్మెంట్ అనేది చాలా అవసరం. లేకపోతే సెల్స్ అనేవి చచ్చిపోతాయి. మీకు కొంతమంది ఉన్నారు దాహం వేస్తేనే తాగుతారు, నాకు దాహం వేస్తేనే తాగుతున్నారంటే అప్పటికి మీ బాడీలో ఆర్గాన్స్ అని నాకు నీళ్ళు ఇవ్వండి బాబు, నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వండి అని అప్పుడు అవి చచ్చిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు దాహం వేస్తుంది అప్పుడు తాగుతారు. కానీ మీకు దాహం వేసినా వెళ్ళకుండా 3 to 4 లీటర్స్ కంప్లీట్ చేయాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అవునా? సో ఆల్కలైన్ బాడీ హెల్దీ గట్. మన బాడీస్ అనేవి అసిడిక్ ఫామ్ లో ఉంటాయి మోస్ట్లీ. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు నాతో సహా అందరికీ అసిడిక్ బాడీ. ఎందుకంటే మనం లైఫ్ స్టైల్ అలాంటిది మనకి ప్రెసెంట్. బయట అన్హెల్దీ ఫుడ్ కానీ బయట పొల్యూషన్ కానీ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బాడీ అనేది అసిడిక్ గా ఉంటుంది. సో అసిడిక్ గా ఉన్న मैडम फोन से यहाँ पे बात नहीं करना है. సో అసిడిక్ గా ఉన్నప్పుడు ఏంటంటే డిసీజెస్ అనేది తొందరగా మనకి అట్రాక్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ కండిషన్ లో ఉంటుందో అప్పుడు క్యాన్సర్ కూడా మన దగ్గరికి రాదు. ఒక డిసీజ్ మన దగ్గర రావాలంటే మన బాడీ అసిడిక్ లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. సో మన బాడీ ఎప్పుడైతే ఆల్కలైన్ లో ఉంటుందో మన దగ్గర క్యాన్సర్ కాదు కదా, ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా ఉంటాయి. సో మనకి అన్హెల్దీ గట్, మన జీర్ణశక్తి బాగాలేదు అనడానికి మనకి ఇక్కడ చూడొచ్చు ఇది సిగ్నల్స్. మన బాడీ మనకు ప్రతి ఒక్క సిగ్నల్ ఇస్తుంది. హెడేక్ వచ్చినప్పుడు కానీ మీకు కడుపులో తిప్పినప్పుడు కానీ సిగ్నల్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? కడుపులో గ్యాస్ అవగానే ఈనో పోసుకొని కూర్చుంటారు. కానీ దాన్ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవాలని ఎవరికి ఉండదు. ఆ సిగ్నల్స్ వచ్చినప్పుడే మనము ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి ఏ దానికి ఏం అవసరం ఉందో తెలుసుకొని చేయాలి. కానీ ఆ ప్రాబ్లం మళ్ళీ రావద్దు అని చెప్పి దాన్ని అక్కడక్కడ ఆపేస్తారు, మళ్ళీ వస్తుంది. టెంపరీ సొల్యూషన్స్ కి షార్ట్ కట్స్ కి అలవాటు పడ్డాం మనం అందరం. అవునా? షార్ట్ కట్స్ చాలా అలవాటు పడ్డాం. ఏదైనా ఇన్స్టెంట్ గా రిలీఫ్ రావాలి, వేసుకోగానే తగ్గాలి, వారంలో బరువు తగ్గిపోవాలి, ఒక రోజులో తగ్గిపోవాలి. వస్తారు. నేను డైటీషియన్ లో వర్క్ చేసే అప్పుడు నా దగ్గరకు వచ్చేవారు, మేడం నేను ఏం చేయగానే బరువు తగ్గిపోయి కూర్చుని దగ్గర తగ్గుతారు లేదు. సో మనకు కడుపు తిప్పేయడం కానీ గ్యాస్ ప్రాబ్లం, బ్లోటింగ్, ఎనర్జీ లేకపోవడం, డైరియా, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మన గట్ అనేది హెల్దీగా లేదు, మన గట్ అనేది అసిడిక్ గా ఉంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, మన జీర్ణ శక్తి ప్రాపర్ గా లేదు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు వస్తాయి. ఇక్కడ సైంటిస్ట్ ఏమన్నారంటే నో డిసీజ్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్. మన బాడీ ఆల్కలైన్ లో ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ కూడా మన దగ్గర రావడానికి ఆలోచిస్తుందంట. సో ఆల్కలైన్ వాటర్ ఉంటే ఆల్కలైన్ వాటర్ మనకి ఇవ్వడానికి సిఎండి అనేది మనకి హెల్ప్ చేస్తుంది. మన బాడీలో అసిడిక్ నేచర్ ని తగ్గించడానికి మనకు సిఎండి అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో సిఎండి అనేది మనకి గ్రేట్ సాల్ట్ లేక్ ఉతా నుంచి మనకి తీసుకురాబడింది. ఇందులో మనకి 84 టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి ఇందులో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ సిఎండి ఈస్ హైలీ బయో అవైలబుల్. అంటే హైలీ బయో అవైలబుల్ అంటే ఆ మినరల్స్ ఏవైతే ఉన్నాయో
మన బాడీలో తొందరగా అబ్జార్బ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. మీ ఆర్గన్స్ మినరల్స్ అబ్జార్బ్ చేసుకోవాలంటే అది హైలీ బయో అవైలబుల్ అయి ఉండాలి. సో మీ బాడీకి కావాల్సిన మీ బాడీలో ఆర్గన్స్ అన్ని మినరల్స్ తొందరగా అబ్జార్బ్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. గ్యాస్ట్రైటిస్ కానీ జిఆర్డి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా సీబక్తోన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో ఉండే ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో ఇది చాలా రేర్ గా దొరికే ఫ్యాటీ యాసిడ్. సో ఇది ఓన్లీ మనకి 2 కాంపౌండ్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఒకటి వచ్చేసి మెకడేమియా నట్ ఆయిల్ అండ్ ఇంకోటి వచ్చేసి సీబక్తోన్ ఆయిల్. సో ఈ రెండిట్లో మాత్రమే మనకి ఈ ఒమేగా 7 అనేది మనకి దొరుకుతుంది. సో ఇదేం చేస్తుందంటే మన బాడీలో గుడ్ ఫ్యాట్ ని పెంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని తీసేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో దీని డోసేజ్ వచ్చేసి మినిమం 2 మాక్సిమం 4. ఈ డోసేజ్ అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మేడం తిన్న తర్వాత వేసుకోవాలా, తినక ముందు వేసుకోవాలా, తింటూ వేసుకోవాలా, తిన్న వెంటనే వేసుకోవాలా, 10 నిమిషాలకి వేసుకోవాలా, లేకపోతే 40 నిమిషాలకి వేసుకోవాలా? సార్ ఇవి మెడికేషన్ కాదు, దీస్ ఆర్ ఫుడ్ సప్లిమెంట్స్. మీరు ఫుడ్ ఎప్పుడు తింటారు? మీకు ఆకలి వేసినప్పుడు తింటారు. సో మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో మినిమం 2 మాక్సిమం 4 ఇస్ ద డోసేజ్. వాళ్ళ కన్సర్న్ బట్టి మీరు రికమెండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్. ఇది క్యాప్సూల్ టెక్నాలజీతో చేయబడింది. సో క్యాప్సూల్ టెక్నాలజీ అంటే ఫస్ట్ అప్పర్ పైన ఉండే క్యాప్సూల్ లో ఏంటంటే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అనేవి అందులో ఉంటాయి. లోపల ఇంకో బ్లాక్ క్యాప్సూల్ ఉంటుంది చూసారా? సో అందులో ఏంటంటే ప్రోబయోటిక్స్, మన గట్ హెల్త్ కి కావాల్సిన ప్రోబయోటిక్స్ అనేవి అందులో ఉంటాయి. ఇక్కడ ఎంత మందికి కడుపు పాడైంది, కడుపులో ఏదైనా తిప్పుతుంది అంటే ఇంట్లో ఏం తినమంటారు? పెరుగు తినమంటారా? పెరుగన్నం కానీ మజ్జిగ కానీ చేసి తాగమంటారా? సడన్ గా మీకు కడుపులో తిప్పేస్తుంది అన్నప్పుడు. ఎందుకు? అందులో మనకి ప్రోబయోటిక్స్ అనేవి అందులో మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ ప్రోబయోటిక్స్ గుడ్ బ్యాక్టీరియా మన డైజెస్టివ్ సిస్టమ్ లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాని తీసేసి మన గట్ ని హెల్తీగా ఉంచడానికి మనకి హెల్ప్ చేస్తుంది. సో మనకి ఈ మల్టీ విటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో మన ఫుడ్ ద్వారా మనం డైలీ తినే ఫుడ్ లో మనకు అందట్లేదు. కాబట్టి మనకి మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆ ల్యాక్ ఏదైతే లోపం మన బాడీలో మినరల్స్ విటమిన్స్ లోపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి ప్రీబయోటిక్స్ కూడా ఉంటాయి. ప్రీబయోటిక్స్ అంటే ఈ ప్రోబయోటిక్స్ కి ఫుడ్ అనేది ప్రీబయోటిక్స్. సో మనం డైలీ వెల్బీయింగ్ కానీ ఎవరికైనా ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదు, వాళ్ళ గట్ హెల్త్ బాగాలేదు, ప్రతిదానికి అజీర్తి, తొందరగా ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వట్లేదు, ఆకలి అవ్వట్లేదు, అలాంటి టైంలో మీరు ఇవి సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఆకలి ఉండదు చాలా మంది, 1 ముద్ద 2 ముద్దలు తినేసి నాకు చాలా పక్కన పెట్టేస్తారు. అవునా? ఎందుకంటే ఇంప్రాపర్ టైమింగ్స్ ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు మీరు డైలీ 2ంటికి మీకు అలవాటు, ఒకరోజు ఏదో పనిలో పడి 4 అయ్యింది, తినగలుగుతారా? ఆకలి ఉంటుంది కానీ 2 ముద్దలు పెట్టేసరికి పోవట్లేదు నాకు చాలా అని పెట్టేస్తుంది. సో అలాంటి కూల్ అపెటైట్ ఏమైనా ఉన్నా కూడా కాంబయోటిక్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మాల్ అబ్జార్ప్షన్. కొంతమందిని చూసి చెప్పొచ్చు ఆ పర్సన్ అనేది విటమిన్స్ మినరల్స్ ల్యాక్ అవుతున్నారు అని కొంతమందిని చూసి చెప్పొచ్చు. మన మొహంలో ఒక కళ లేకుండా మొహం అంతా బాడీ అంతా గుంజుకుపోయి ఉంటారు. అవునా? సో అలాంటి వాళ్ళలో ఏంటంటే మాల్ అబ్జార్ప్షన్, విటమిన్స్ మినరల్స్ ల్యాక్ అయినప్పుడు మనకి ఈ కాంబయోటిక్స్ అనేవి వాటిని ఫుల్ఫిల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ప్లానింగ్ చేస్తున్నా కూడా ఈ కాంబయోటిక్స్ అనేవి వాళ్ళ బాడీని హెల్తీగా ఉంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో డోసేజ్ వచ్చేసి మినిమం 2 మాక్సిమం 4. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్. చిన్న పిల్లలకి 4 and above years పిల్లలకి ఏమి ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇవ్వాల్సింది క్రిల్ ఆయిల్. మీరు ఇది రాసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని 12 years and above. సో చిన్న పిల్లలకి ఏమి ఇవ్వచ్చు మేడం అంటే మీరు క్రిల్ ఆయిల్ అనేది ఇవ్వచ్చు. క్రిల్ ఆయిల్ అనేది మనకి అంటార్క్టికా ఓషన్ నుంచి, అంటే చల్లని ప్రదేశాలు, అంటార్క్టికా, కెనడా అని జపాన్ ఇలాంటి ప్లేసెస్ లో మాత్రమే
మనకి ఈ క్రిల్ ఫిష్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో ఇందులో మనకి EPA అండ్ DHA అనేది ఎక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మనకి EPA DHA అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ కి మనకి చాలా హెల్ప్ అవుతుంది. బ్రెయిన్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు krill oil అనేది సజెస్ట్ చేయాలి. మీకు బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది, మీకు బ్రెయిన్ నర్వ్ సరిగ్గా లేదు, మీకు బ్రెయిన్ లో క్లాట్ ఉంది, బ్రెయిన్ రిలేటెడ్ ఏమున్నా krill oil ఒకటే సొల్యూషన్. సో ఇందులో మనకి ఆస్టాజాంథిన్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు, మేడం ఫిష్ ఆయిల్స్ మనకి బయట మార్కెట్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అవునా? సో నార్మల్ గా మన ఫిష్ ఆయిల్ లో మనకు ఒమేగా 3 అయితే దొరుకుతుంది, కానీ అది అబ్జర్వ్ మన బాడీలో అవ్వడానికి ఇందులో మనకి ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఇందులో మనకి ఉంటాయి. ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేది మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన బాడీలో తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి, తొందరగా వర్క్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కి కానీ, బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా కానీ, జాయింట్ లూబ్రికేషన్, జాయింట్స్ లో లూబ్రికేషన్ ప్రాపర్ గా లేదు అన్నా కానీ, అండ్ ఆల్సో మీ బాడీలో ఆక్సిడేషన్ స్ట్రెస్ కానీ యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది. మీ బ్రెయిన్ హెల్త్ కి హెల్ప్ అవుతుంది, మీ నర్వ్ హెల్త్ కి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. సో మినిమం టు మాక్సిమం 4 వరకు మీరు ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ గమీస్. చిన్నపిల్లలు చేసి ఇంట్లో మమ్మీ 10 రూపాయలు ఇవ్వు, మమ్మీ 5 రూపీస్ ఇవ్వు, నేను చాక్లెట్స్ కొనుక్కుంటాను అని చెప్పి ఆ జెల్లీలు కొనుక్కొని తింటారు. అది చేయడమే షుగర్ తో చేస్తారు, మళ్ళీ పైన షుగర్ కోటింగ్ చేసేస్తారు. బ్రెయిన్ హెల్త్ కి ఎంత డ్యామేజ్ అవుతుంది తెలుసా? ఈ కాలంలో అయితే ఈ బయట తిండ్లకు చాలా అలవాటు పడతారు. సో అలాంటి వాళ్ళకి పిల్లలకి ఆ షుగర్స్ తినడం వల్ల ఆర్గాన్ డ్యామేజే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే క్వాంటిటీ తెలియకుండా తినేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు ఏడ్చిన కొద్ది చాక్లెట్స్ చేత పెడతాము అవునా? సో అలాంటి రిప్లేస్మెంట్ గా మనము వెస్టీజ్ ప్రైమ్ మల్టీ విటమిన్ గమీస్ అనేది మనము చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. ఇందులో మనకి విటమిన్ B12, విటమిన్ C, విటమిన్ D, విటమిన్ A, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ అండ్ అయోడిన్. ఇది పిల్లలకి వాళ్ళ న్యూట్రిషన్ ఇంటేక్ ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలకి తినిపించడం చాలా కష్టం. వాళ్ళకి తినిపించాలంటే చందమామని కూడా దించాల్సింది అవునా? వాళ్ళకి తినిపించాలంటే ఇది మీ మమ్మీ ముద్ద, ఇది మీ డాడీ ముద్ద, ఇప్పుడు చందమామ వస్తాడు, బూచోడు వస్తాడు అని చెప్పి కహానీలు కథలు అన్నీ చెప్తే కానీ హాఫ్ కూడా తినదు అవునా? వాళ్ళ బాడీకి అప్పుడు ఏమవుతుంది, న్యూట్రియంట్ ఇంటేక్ కానీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కానీ తగ్గిపోతుంది. సో అలాంటి టైంలో పిల్లలకి మీరు మల్టీవిటమిన్ గమనిస్తే ఒక డేలో 3 to 4 మీరు ఇస్తే వాళ్ళకి న్యూట్రియంట్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో వాళ్ళ బాడీ హెల్త్ గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మెటబాలిజం పెరుగుతుంది, అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ నన్ను ఇంట్లో, నేను బయటికి వెళ్ళి ఆడుకుంటుంటే ఇంట్లో తీసుకురావడానికి కొట్టేది నన్ను. ఇప్పుడు బయటికి వెళ్ళమని కొడుతున్నారు పిల్లల్ని ఆడుకోవడానికి అవునా? ఎందుకంటే యాక్టివిటీ తగ్గిపోయింది, ఫోన్ అడిక్ట్ ఎక్కువైపోయారు చిన్నపిల్లలు అవునా? వాళ్ళు తినాలన్నా కూడా ఫోన్ ఉండాలి. మా ఇంట్లో అయితే పిల్లలు ఫోన్ పెడితే తింటారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు. అలా ఉంది ఇప్పుడు. సో వాళ్ళకి మనము ఉన్న దాంట్లోనే హెల్దీ ఆల్టర్నేటివ్ ఇవ్వచ్చు అంటే మీరు మల్టీ విటమిన్ గమీస్ అనేది చిన్న పిల్లలకి ఇవ్వచ్చు. సో మినిమం 2 మాక్సిమం 4 వరకు మీరు పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు తీసుకోవచ్చా మేడం? మీకంటే పిల్లలు తీసుకుంటున్నారు, పెద్దవాళ్ళు తీసుకుంటే ఏమన్నా అవుతుందా? ఏమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్. సో మేల్స్ లో స్ట్రెస్ అనేది చాలా కామన్. ఎందుకంటే వాళ్ళు ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అటు వర్క్ లోడ్ తీసుకోవాలి. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ వల్ల వాళ్ళ బాడీలో కార్టిజోల్ లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. అది స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తాము. సో ఆఫ్టర్ పాండమిక్ అనేది కూడా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ చాలా ఎక్కువైపోయింది అవునా? ఎందుకంటే ఎలా వర్క్ అవ్వాలి, ఎలా చూసుకోవాలి, ఈ రెస్పాన్సిబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ, ఇంటికి ఒక షోల్డర్ లాగా మెయిన్స్ అనేది ఉంటారు అవునా? సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి కార్టిజోల్ లెవెల్స్, సీరం కార్టిజోల్ లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి సీరం కార్టిజోల్ లెవెల్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మన ఇమ్యూన్ సిస్టమ్ పాడవుతుంది, అండ్ ఆల్సో మన హ్యాపీ హార్మోన్, సెరటోనిన్ హార్మోన్ కూడా తగ్గిపోతాయి. అండ్ ఆల్సో వాళ్ళ బ్లడ్ ప్రెషర్ పెరగడం,
మెమరీ, థింకింగ్ పవర్, హెడేక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి టెస్టోస్టిరోన్ లెవెల్స్ అనేవి వాళ్ళ బాడీలో తగ్గిపోతాయి. టెస్టోస్టిరోన్స్ అనేవి మేల్ టెస్టికల్స్ లో ఉంటాయి. సో ఈ ఎనర్జీ బూస్టర్ మనకి స్ట్రెస్ యాంగ్జైటీని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ కార్టిసాల్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ చేయడానికి అండ్ ఆల్సో ఏదైనా ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయన్నా కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఓన్లీ మెయిల్స్ కి మాత్రమే. డైలీ 1 క్యాప్సూల్. మేడం ఇందాక మీరు 2 to 4 అని చెప్పారు కదా అని అనొచ్చు. ఇది మాత్రం ఓన్లీ 1 క్యాప్సూల్ తీసుకోవాలి. ఇన్ రేర్ కేసెస్ మీరు 2 వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అంతకు మించి మీరు ఇది తీసుకోకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ అబ్జార్బెంట్స్. సో నార్మల్ గా మీరు చూస్తుంటారు హార్ట్ పేషెంట్స్ సడన్ గా హార్ట్ అటాక్ ఎవరికైనా వచ్చింది అంటే ఆస్పిరిన్ టాబ్లెట్ అనేది మీరు టంగ్ కింద పెడతారు. అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా? టంగ్ కింద పెట్టి మింగని అక్కడే ఉంచుతారు. ఎందుకంటే మన టంగ్ కింద బ్లూ కలర్ వెయిన్స్ చూసుంటారు. అవి మన డైరెక్ట్ మన బ్లడ్ స్ట్రీమ్ లోకి కనెక్ట్ అయి ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్సన్ కి హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఆస్పిరిన్ అక్కడ పెడితే ప్రాబ్లం అనేది తొందరగా క్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏదైనా టాబ్లెట్ కానీ సప్లిమెంట్ కానీ ఏమైనా వేసుకున్నా కూడా అది ఫస్ట్ మనం వేసుకున్నాక అది మన స్టమక్ లోకి వెళ్ళి అక్కడ నుంచి లివర్కి వెళ్ళి అటు నుంచి బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఈ సప్లిమెంట్ స్ప్రేస్ ఏంటి అంటే మనకి టంగ్ కింద మనం స్ప్రే చేసుకుంటాం కాబట్టి అది మన డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి తొందరగా రిజల్ట్ ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి విటమిన్ సి అబ్జార్బెంట్. చాలా మందికి కోల్డ్, ఫ్లూ చాలా తొందరగా వస్తుంది అవునా? చిన్న వెదర్ చేంజ్ అయినా కూడా కోల్డ్ అనేది తొందరగా వస్తుంది. టాన్సిల్స్ అని, ఇమ్యూనిటీ లేక ఫీవర్స్ అని. సో అలాంటి టైంలో విటమిన్ సి ఏం చేస్తుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ స్కిన్ హెల్దీగా గ్లోగా ఉంచడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఎంతమంది విటమిన్ సి సీరమ్స్ వాడరు ఇక్కడ? అందరూ వాడతారు మోస్ట్లీ. చూసారా? ఫిట్నెస్ కన్నా మేల్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ B12. మీ నరాలకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం కైనా విటమిన్ B12 అనేది మనకి హెల్ప్ అవుతుంది. మీ నరాల వీక్నెస్ కానీ నరాలకు రిలేటెడ్, నర్వ్ హెల్త్ కి రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా విటమిన్ B12 అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మీ ఫుడ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో విటమిన్ సి వచ్చేసి డైలీ 3 స్ప్రేస్. మేడం ఒక స్ప్రే కొట్టారు గంట కదా, 10 నిమిషాలు ఆగాల అవసరం లేదు. వెంటనే మీరు 3 స్ప్రేస్ అనేది తీసుకోవచ్చు. సో విటమిన్ B12 వచ్చేసి డైలీ 1 స్ప్రే మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి. చాలా ఇంపార్టెంట్ విటమిన్ ఇది. ఎందుకంటే చాలా మందికి మోకాలు నొప్పులు ఉంటాయి అవునా? వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి సప్లిమెంట్స్ అనేవి వాడతారు, కాల్షియం వాడతారు. అన్ని వాడినా కూడా వాళ్ళకి ఆ నొప్పులు తగ్గవు. ఎందుకంటే బాడీలో విటమిన్ డి ఎప్పుడైతే తగ్గుతుందో మన బోన్స్ అనేది కాల్షియం అబ్జార్బ్ చేసుకోవడం తగ్గిపోతుంది. అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవ్వాలి అని వస్తారు చాలా మంది అవునా? సో అలాంటప్పుడు ఏమవుతుంది, చాలా మంది అంటారు మేడం నేను అన్ని చేస్తున్నాను కానీ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు. నేను డైటిషియన్ గా వర్క్ చేసినప్పుడు నా దగ్గర చాలా ఒక క్లయింట్ వచ్చారు. సో ఏంటంటే మేడం మీరు ఇచ్చిన డైట్ కంప్లీట్ గా నేను ఫాలో అవుతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంకా అన్ని చేస్తున్నాను, కానీ నేను తగ్గిన వెయిట్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. సో నేను ఆమెకు ఒకటే చెప్పాను, మేడం మీరు ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి, నా రిపోర్ట్స్ తీసుకొచ్చి నాకు చూపించండి అని చెప్పాను. సో నార్మల్గా వచ్చేసి విటమిన్ డి అనేది మన బాడీలో 50 to 100 వరకు ఉండాలి. 4 ఉంది, 4. సో ఇది ఎప్పుడు అవుతుంది? ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అనేది మనకి తగ్గినప్పుడు. ఎర్లీ మార్నింగ్ ఎండకు నిల్చోవాలంటారు, పొద్దున్న 10ంటికి లేస్తారు, 11ంటికి లేస్తారు అవునా? అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సిన విటమిన్ డి అనేది మన బాడీకి అందదు. మీరు పొద్దున్న 5ంటికి లేవాలంటే ఎందుకు లేవాలి, నాకేం పని పట్టలేదా, నిద్ర పోనివ్వడానని చెప్పి 1 గంటకి లేచే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు మన బాడీకి విటమిన్ డి అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. అండ్ ఆల్సో మీ బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నా కూడా విటమిన్ డి అనేది మనకి హెల్ప్ అవుతుంది. నన్ను అడిగితే ఇక్కడ అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది అవునా? పొద్దున 8 తర్వాత లేచే వాళ్ళందరూ 5కి లేచి ఎండకు పోతారా మేడం? ఇంట్లోనే ఉంటారు. ఎండకి
ఎక్కడ తగ్గుతుంది అక్కడికి ఆయన ఎక్కువ వెళ్ళిపోతుంది. సో ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎవరికైనా చెప్తారు కదా, వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు మీరు వాడుతున్నారా అంటారు. అవునా? సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ విటమిన్ సబ్లింగ్యువల్ స్ప్రే. సో మల్టీ విటమిన్ సబ్లింగ్యువల్ స్ప్రేస్ ఏంటంటే మన బాడీలో డైట్ తో కానీ మనం ఎంత తిన్నా కూడా మన బాడీకి ఏదో ల్యాక్ అయి ఉంటుంది విటమిన్స్ మినరల్స్. సో అలాంటి లోపాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి మల్టీ విటమిన్ స్ప్రే అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇది డైలీ 3 స్ప్రేస్ వరకు మీరు తీసుకోవచ్చు. విటమిన్ డి వచ్చేసి డైలీ 1 స్ప్రే మాత్రమే తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మెలటోనిన్. రాత్రి 2 గంటలకు పడుకునే వాళ్ళు ఎంతమంది? 12 1 గంటలకు తేడా లేదు మరి. 12, 1 గంట, 11:30 తర్వాత అంటే ఏమవుతుంది? అప్పుడు మీరు 12ంటికే పోతారు కానీ 1 గంట అవుతుంది నిద్రపోయేస్తుంది. 1 గంట 2 కూడా అవుతుంది. ఇంకా పిల్లలు అయితే పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడుతూ నైట్ అంతా మేలుకుంటారు, పొద్దున్న పడుకుంటారు 6ంటికి ఉంటారా? ఇంట్లో ఉంటారు పిల్లలు, నైట్ అంతా ఫోన్ అరుస్తూ ఉంటారు, వాడిని చంపే వీడిని చంపే పబ్జి ఆడుతూ. సో అలాంటప్పుడు మన స్లీప్ సైకిల్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అవుతుంది. అవునా? సో అలాంటప్పుడు ఏమవుతుంది? మన బ్రెయిన్ లో మనకి 2 to 3 మధ్యలో మనకి డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయి. మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మాత్రమే. మనం పడుకునేదే 2ంటికి, డీప్ స్లీప్ లోకి వెళ్ళాలంటే 4, పొద్దున్న లెగాలంటే 8. అప్పుడు ఏమవుతుంది? అసలు ఎక్కడో తెలియకుండా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అని, నిద్రపోకపోవడం వల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం కానీ. సో అలాంటి డిస్టర్బ్డ్ స్లీప్ సైకిల్ ని ప్రాపర్ గా ఉంచడానికి మనకి మెలటోనిన్ స్ప్రే అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో అండ్ ఆల్సో చాలా మంది ఇన్సోమియా ప్రాబ్లం కూడా ఉంటుంది. వాళ్ళు 10ంటికే బెడ్ మీదకి వెళ్తారు కానీ నిద్ర పట్టదు. వాళ్ళు ఫోన్ చూసినా చూడకున్నా కూడా నిద్ర పట్టదు కొంతమందికి. సో అలాంటి టైంలో కూడా మనకి మెలటోనిన్ స్ప్రే అనేది మనకి హెల్ప్ అవుతుంది. మీరు పడుకునే ముందు ఫోన్ ఇంకోసారి మెలటోనిన్ స్ప్రే వాడతాం కానీ మేము ఫోన్ చూస్తామంటే నడవదు, మేము షార్ట్స్ తిప్పుతాం, రీల్స్ తిప్పుతాం అంటే నడవదు. సో ఫోన్ అనేది ఆఫ్ చేసి మీరు మెలటోనిన్ స్ప్రే ఒక 1 స్ప్రే మీరు పడుకునే ముందు తీసుకొని మీరు పడుకోవచ్చు. అది మీ స్లీప్ సైకిల్ ని న్యాచురల్ గా సెట్ చేస్తుంది. సో ఇది వాడుతూ ఏమవుతుందంటే మీ స్లీప్ సైకిల్ అనేది మళ్ళీ నార్మలైజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ అబ్జార్బెడ్ బయోటిన్. హెయిర్ లాస్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, మీ హెయిర్ బ్రేకేజ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఈ బయోటిన్ స్ప్రే అనేది మనకి హెల్ప్ అవుతుంది. డైలీ 1 స్ప్రే వరకు మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిటాక్స్ రిజువినేషన్. సో మనం బయట ఎంతో పొల్యూషన్ కి తిరుగుతాం, ఎన్నో కెమికల్స్ అనేవి, ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. సో అలాంటప్పుడు మన నోస్ ద్వారా కానీ మన మౌత్ ద్వారా కానీ చాలా టాక్సిన్స్ అనేవి మన బాడీలో ఉండిపోతాయి. కానీ అవి డీటాక్సిఫై చేయకపోతే మన బాడీలో ఆ వైరసెస్ అలాగే ఉండి మనకి అన్వాంటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి కానీ మనకి తొందరగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది డీటాక్సిఫికేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి కర్క్యూమిన్ ప్లస్. సో పసుపు గురించి మన అందరికీ తెలిసిందే, అవునా? చిన్నప్పటి నుంచి వింటున్నాం, మన అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి వింటున్నాం, అన్ని వింటున్నాం. కానీ దాని యూసేజ్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది, అవునా? అట్లీస్ట్ మీకు ఫీవర్ వచ్చింది, మీ బాడీలో ఇమ్యూనిటీ లేదన్నా కూడా పాలల్లో మమ్మీ వాళ్ళు పసుపు మిరియాలు కనిపిస్తారు, అవునా? కానీ దాని ఇంపార్టెన్స్ ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. అమ్మమ్మ వాళ్ళు కల్లాపు చల్లాలన్నా కూడా పసుపు వాడేవాళ్ళు, అవునా? ఇలాంటి అక్కడి నుంచి ఇప్పుడు మోడర్న్ కల్చర్ కి మనం అలవాటు పడి చాలా మన అమ్మమ్మలు కానీ తాతలు కానీ చెప్పినవి కానీ చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మనం సప్లిమెంట్స్ ద్వారా తీసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే అట్లీస్ట్ మనం తీసుకోవాలన్నా కూడా ఏది అంత హెల్తీగా లేవు, అన్ని కల్తీ అయిపోయాయి. సో ఈ కర్క్యూమిన్ అనేది మనకు ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ గా కానీ, యాంటీ అనాల్జెసిక్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే మీకు ఆఖరికి దెబ్బలు తాకిన కూడా ఫస్ట్ పసుపు పెడతారు. సడన్ గా ఏదైనా కట్ అయింది అంటే ఫస్ట్ పసుపు ఆయిల్ కలిపి పెట్టేస్తారు. సో మనకి తెలుసు దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్
ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి మనకి. సో ఇందులో మనకి కర్క్యూమిన్ ప్లస్ లో ఏంటంటే కర్క్యూమిన్ అనేది మనకి పసుపు కొమ్మలో మనకి 3 to 4% ఆఫ్ కర్క్యూమిన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో మనకి ఆమ్లా టానిన్స్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ కానీ యాంటీ ఏజింగ్ గా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో పిపరెన్స్ ఇది మీకు యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇది మనకి ఎలా బెనిఫిషియల్ అవుతాయి ఇప్పుడు చూద్దాము. హెపాటో ప్రొటెక్టివ్, మీ లివర్ కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఇది డీటాక్సిఫై చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఎలాంటి వాపులు ఉన్నాయి, చాలా మంది మోకాళ్ళ నొప్పి ఉన్న వారికి మోకాళ్ళు వాచి ఉంటాయి అన్న ఇన్ఫ్లమేషన్, మంట, నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది వాపు వల్ల. సో అలాంటి టైంలో కూడా కర్క్యూమిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. చాలా మంది నీ పెయిన్స్, ఆర్థరైటిస్ పెయిన్స్ వస్తూ ఉంటారు అన్న. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి వాపులు ఉంటాయి. మీరు అలాంగ్ విత్ జాయింట్ బోన్ హెల్త్ తో పాటు మీరు కర్క్యూమిన్ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో యాంటీ కార్సినోజెనిక్, మీకు క్యాన్సర్ ఏదైనా ఉంది అన్నా కూడా కర్క్యూమిన్ అనేది ఆ క్యాన్సర్ ట్యూమర్స్ ని తీసేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ మీ బాడీలో ఇమ్యూనిటీ లేదు అన్నప్పుడు కూడా మనకి కర్క్యూమిన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మినిమం టు మాక్సిమం 4 వరకు మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ఐ సపోర్ట్. ఇన్స్టాగ్రామ్ చూస్తాం, రాత్రి చూడొద్దు, చీకట్లో ఫోన్ చూడొద్దంటే బయట ఆపేసుకొని చూస్తారు అవునా. బయట పొల్యూషన్ లో గాల్లో దుమ్ములు అంతా తిరుగుతాం. అట్లీస్ట్ మనం ఐస్ వాష్ కూడా చేసుకోం అవునా. ఫేస్ అన్ని సీరమ్స్ రుద్దుతాం కానీ ఐస్ వాష్ చేసుకున్నాం అవునా. మనం ఐస్ ని చాలా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ఫోన్ ఎక్కువ చూడడం కానీ అక్కడికి చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కువ ఫోన్ అడిక్ట్స్ ఇప్పుడు అయిపోయారు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు పుట్టిన పిల్లలకి కూడా స్మార్ట్ ఫోన్. ఇంట్లో మమ్మీకి ఒక ఫోన్, డాడీకి ఒక ఫోన్, ఇంట్లో పిల్లలకి ఒక్కొక్క ఫోన్. మళ్ళీ ఐస్ డ్యామేజ్ అవుతున్నాయి అకాడమిక్ అవునా. సో మీకు ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అండ్ ఆల్సో ఐలో కంటిన్యూస్ గా వాటర్ వస్తుంది, ఐ ఇన్ఫ్లమేషన్, ఐ మంటలు ఉన్నాయి మీకు అంటే మీకు ఐ సపోర్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇందులో మనకు మ్యారిగోల్డ్ ఫ్లవర్ ఇంకా బిల్బెరీ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఇందులో మనకు ఉండడం ద్వారా ఏంటంటే మీ ఐ రిలేటెడ్ ప్రాబ్లం, మీ ఐని హెల్దీగా, మీ కళ్ళని హెల్దీగా ఉంచడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఇది మన సైట్ కానీ ఐ సైట్ కానీ నైట్ విజన్ కానీ ప్రాపర్ గా లేదు అంటే దాన్ని సెట్ చేయడానికి అండ్ ఆల్సో మీ ఐ ఇరిటేషన్, ఐస్ లో ఊరికే దురద కానీ ఐస్ మంట, ఊరికే వాటర్ వస్తున్నాయి మీకు, కంజక్టివిటీస్, ఐస్ రెడ్ అయిపోయాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు ఐ సపోర్ట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో మినిమం టు మాక్సిమం 4 వరకు మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ గ్యానోడర్మా. సో సింపుల్ గా చెప్తాను, దీని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేయను. సో ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఫస్ట్ ఇది మీరు వేసుకున్నప్పుడు అది మీ బాడీలోకి వెళ్ళి మీ బాడీని కంప్లీట్ గా స్కాన్ చేసి మీ ప్రతి సెల్ ని స్కాన్ చేసి మీకు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాన్ని రిపేర్ చేయడానికి, దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయడానికి మీకు గ్యానోడర్మా అనేది హెల్ప్ అవుతుంది. చాలా మంది ఒక డౌట్ ఉంటుంది, మేడం గ్యానోడర్మా కానీ నోని కానీ రెండుకి వచ్చాం, రెండుకి ఏంటి డిఫరెన్స్? ఆల్మోస్ట్ రెండుకి ఒకటే వర్క్ ఏంటంటే సెల్స్ కి డీటాక్సిఫై చేయడం అవునా. సో మీ దగ్గరికి టైప్స్ ఆఫ్ క్లయింట్స్ వస్తారు, టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ వస్తారు మీ దగ్గరికి. కొంతమంది పాజిటివ్ గా ఉంటారు, కొంతమంది నెగటివ్ గా ఉంటారు. సో ఇందులో మనకి రెండుట్లో ఉంటుంది ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్. కానీ నోని ఏంటి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు ఒక సెల్ అనుకుందాం, మీ దగ్గరికి వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంది. గ్యానోడర్మా అయితే లేదు అంటే పక్క సెల్ వెళ్తుంది. కానీ నోని ఏంటంటే కంప్లీట్ బాడీని మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా కూడా దాన్ని రీజనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే నోని ఏంటంటే కొంతమందికి ఎలర్జెటిక్ గా ఉండొచ్చు, అందరికి పడదు నోని ఒక్కొక్కసారి. సో అలాంటి టైంలో మీరు గ్యానోడర్మా ఇవ్వచ్చు, ఎందుకంటే కొంచెం చిరాకు పడతారు నేను చెప్పినాను. సో మీరు అకార్డింగ్ టు క్లయింట్ వైజ్ మీరు సజెషన్ అనేది ఇవ్వచ్చు. సో మీకు ఎలాంటి నార్మల్గా స్కిన్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా గ్యానోడర్మా అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇది మీ ఇమ్యూన్ సిస్టమ్ ని హెల్ప్ చేస్తుంది, మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా దాన్ని హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్లేట్లెట్ అగ్గ్లూటినేషన్స్, ప్లేట్లెట్స్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు, ఒక దగ్గరకే ఉన్నాయంటే వాటిని ఫ్రీ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో పిఎంఎస్ ప్రాబ్లం, మీకు హై పీరియడ్ పెయిన్ ఉన్నా కూడా మీకు గ్యానోడర్మా అనేది మీకు
హెల్ప్ అవుతుంది. సో మినిమం టు మాక్సిమం 4 వరకు మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ డైటరీ ఫైబర్. మలబద్ధకం ప్రాబ్లం ఉంటుంది చాలా మంది, అవునా? కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఈ కాలంలో చాలా ఎక్కువైంది. ఎందుకంటే వాటర్ ఇంటేక్ అనేది తగ్గిపోవడం వల్ల. ఇంకో క్వశ్చన్ ఉంటుంది చాలా మందికి, చికెన్ తిన్నాక కాన్స్టిపేషన్ ప్రాబ్లం పెరుగుతుంది అని. ప్రోటీన్ తింటున్నారు, మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారు అంటే దానికి తగ్గన్ని వాటర్ అనేది మీరు తీసుకోవాలి. మీరు చికెన్ తింటారు, 2 గుడ్డలు 3 గుడ్డలు తింటారు చికెన్, ఒక్క గ్లాస్ వాటర్ తాగుతారు, బాడీ ఉంటుందా? బాడీ పోనీ అది తొందరగా డైజెస్ట్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తుందా? మీరు 3 to 4 లీటర్స్ తాగాలంటే ఒక్క గ్లాస్ తాగుతారు, అవునా? సో ఎంతమంది డైలీ ఫ్రూట్స్ తింటారు? 0, 1. డైలీ తింటారా మేడం? ఒక్క టైం. ఫ్రూట్ మనకి ఏం చేస్తుంది అంటే మన బాడీకి కావాల్సిన ఫైబర్ ఇంటేక్ ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. మనకి ఇలాంటి ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మన బాడీలో ఫైబర్ తక్కువ ఉన్నప్పుడు మన గట్ క్లియర్ అవ్వడానికి మనకి ఇబ్బంది అవుతుంది. సో మన బాడీలో ఫైబర్ ప్రాపర్ గా ఉంటే మనకి గట్ హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఫైబర్ అనేది మనకి వాటర్ అబ్జార్ప్షన్ ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మీ వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. చాలా మంది ఫైబర్ తీసుకోమంటారు, అవునా? ఎందుకంటే ఆకలిని కంట్రోల్ చేస్తుంది ఫైబర్ అనేది. మీరు ఇప్పుడు నార్మల్ గా ఏదైనా డైట్ చేస్తూ ఉంటారు, ఒక ఫ్రూట్ తినగానే మీకు ఫుల్ఫిల్ అనిపిస్తుందా? లేదు. ఎందుకు? ఎప్పుడో తినాల్సింది ఎప్పుడో తింటాం కాబట్టి. పోనీ ఇప్పుడు కొత్తగా ఏంటంటే అందరూ ఒక ఫ్రూట్ తినే బదులు ఒక 4 ఫ్రూట్స్ జ్యూస్ చేసుకొని తాగొచ్చు, అవునా? ఒక్క ఫ్రూట్ బదులు 4 ఫ్రూట్లు ఒకేసారి తాగొచ్చు మేము అని అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆ ఫ్రూట్స్ ని జ్యూస్ చేస్తున్నారు, ఫైబర్ ని బ్రేక్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అది ఫ్రక్టోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్రక్టోజ్ ఏంటి? షుగర్. మీరు మళ్ళీ ఫైబర్ తీసేసి అదే షుగర్ తాగుతున్నారు మీరు జ్యూస్ ఫామ్ లో. ఐ రికమెండ్ ఎవరైనా కానీ జ్యూసెస్ కన్నా హోల్ ఫ్రూట్ తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. సో ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, మీ వెయిట్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని, మీ లిపిడ్ ప్రొఫైల్ ని నార్మల్ గా ఉంచడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. డైలీ 1 స్పూన్, ఒకవేళ మీకు మలబద్ధకం ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు 1 స్పూన్ ఆఫ్ ది ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లో మీరు 1 స్పూన్ అనేది మిక్స్ చేసుకొని తాగొచ్చు. మేడం తిన్న తర్వాత తాగాలి, రేపు ముందు తాగాలి. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. మన ఫుడ్ అనేది మనకి సెకండ్ హార్ట్ అని అంటారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీ బాడీ అంతా మసాజ్ అవసరం లేదు, మీ అరికాలు మసాజ్ చేస్తే బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, అవునా? ఎందుకంటే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. మనకి 64 యాక్యుపంక్చర్ పాయింట్స్ అనేవి మన అరికాలలో ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మన ప్రతి ఆర్గాన్ ఇక్కడ కనెక్ట్ అయి మనకి ఉంటుంది. సో అందుకనే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన అరికాలు అనేది మనకి డీటాక్సిఫై చేయడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫుడ్ ప్యాచెస్ మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే నార్మల్ గా మనము యూజ్ చేసినప్పుడు చూడొచ్చు, మీరు ఎవరికైనా సజెస్ట్ కూడా చేస్తుండొచ్చు. ఫుడ్ ప్యాచెస్ ఫస్ట్ 2 days అనేది బ్లాక్ అయిపోయి అది మొత్తం వాటర్ గా ఫస్ట్ 2 days అంతా అలా ఉంటుంది, అవునా? ఎందుకంటే అందులో మన బాడీలో అన్ని టాక్సిన్స్ ఉన్నాయి. మన బాడీ డీటాక్సిఫై అవ్వకపోవడం వల్ల, మన బాడీలో టాక్సిన్స్ అని ఉండిపోవడం వల్ల చాలా బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్ ఫస్ట్ 2 to 3 days అనేది అది చూపించడం జరుగుతుంది. సో మీరు ఈ ఫుడ్ ప్యాచెస్ ఎలా తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఇంకోటి ఏంటంటే నేను ప్రీవియస్ గా చెప్పినప్పుడు కొంతమంది ఆఖరికి నైట్ పెట్టుకున్నారంటే అలాగే తిరుగుతున్నారు డే అంతా, నైట్ పెట్టుకొని పొద్దున్న తీసేయాలి. కొంతమంది లేదు మనం ఎక్కువ రిజల్ట్ వస్తుందేమో అని చెప్పి నేను ఆల్రెడీ పెట్టుకొని తిరుగుతున్నాను. సో మీరు పడుకునే ముందు పెట్టుకొని నిద్ర లేచాక తీసేయండి, ఓకే? సో అది మీరు ఫీల్ చేసి ఓవర్ నైట్ ఒక 5 to 6 days మీరు తీసుకొని, మీరు కావాలంటే మీ బాడీ మళ్ళీ అడ్జస్ట్ అవ్వడానికి ఒక 2 to 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీరు తీసుకోవచ్చు. సో మేడం ఫుడ్ ప్యాచెస్ ఎవరికి సజెస్ట్ చేయాలి? పెద్ద క్వశ్చన్. డయాలసిస్ పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి మీరు సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారా? లేదు. ఓన్లీ కిడ్నీ స్టోన్స్ కి మనం చేస్తాం. కానీ డయాలసిస్ పేషెంట్ క్రియాటినిన్ లెవెల్స్
యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ కిడ్నీ అనేది ఫిల్టరేషన్ కి ప్రాబ్లం ఉంటుంది. సో తొందరగా ఫిల్టరేషన్ అనేది అవ్వదు. సో అలాంటి టైంలో మనము ఫుడ్ ప్యాచెస్ అనేది ఇస్తాము. ఫిట్నెస్ అండ్ డైట్. ఎంతమంది పొద్దున ఎక్సర్సైజ్ చేస్తారు? సరే, స్లో వాకింగ్ అయితే ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేసుకోకండి. ఫోన్ చూస్తూ నడుస్తారు, నేను దాన్ని కన్సిడర్ చేయను. బ్రిస్క్ వాకింగ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి ఏమైనా యోగా కానీ ఇలాంటివి చేసేవాళ్ళు ఎంతమంది? ఎంతమంది అనుకుంటున్నారు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ అని? అనుకుంటారు కానీ చేసేవాళ్ళు ఎవరు? ఎందుకంటే పొద్దున్న లెగాలి, 5ంటికి లెగాలి, ఇష్టం అయిపోద్ది నిద్ర లెగాలంటే. ఇంకా చలికాలంలో అయితే అస్సలు అవ్వదు. బెడ్ కింద కాలు పెట్టాలంటే గంట పడుతుంది. మస్లీ 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 మళ్ళీ అక్కడే ఉంటాం, ఆ బెడ్ లోనే పోరుతాం కానీ బయటికి రాం. ఎందుకంటే చలికి మనకి బద్ధకం, బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. మనకు చాలా మంది ఉంటారు ఇప్పుడు వెయిట్ లాస్ వస్తారు మీ దగ్గర, కావున ఎక్సర్సైజ్ చేయాలి. ఈ క్యాప్సూల్స్ వెస్లిన్ షేక్ తాగి మేము బక్కగా అవ్వాలంటే అవుతారు. బాడీలో మూవ్మెంట్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరగదు. నేను మీకు సింపుల్ టిప్ ఇస్తాను. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, పక్కన మెట్లు ఉంటాయి, పక్కన లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కుతారు కానీ మెట్లు ఎవరు చూస్ చేస్తారు? మెట్లు ఎక్కితే అట్లీస్ట్ కొంచెం అన్న కరుగుతుంది కదా. మనం కూర్చుని దగ్గర నుంచే వెళ్ళాలి. సో మీకు అలాంటి ఆల్టర్నేటివ్స్ అక్కడ చాయిస్ ఉంటుంది. మీకు లిఫ్టా మెట్లా అంటే ఆహా లిఫ్ట్, దాని బదులు మెట్లు చూస్ చేస్తాం. ఇంకోటి, ఫోన్ లో మాట్లాడతాం అక్కతో, పిన్నితో, ఇంకా పెద్దమ్మ వాళ్ళతో ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడతాం. సోఫా మీద కూర్చొని మాట్లాడే బదులు వాకింగ్ చేస్తే 2 గంటలు అయిపోతుంది కదా, అవుతుందా? బాడీలో మూవ్మెంట్ అయినట్టేగా. మీరు ఫోన్లో గంటలు మాట్లాడలేదు, అటు ఇటు నడుస్తూ మాట్లాడారు. అండ్ ఆల్సో చిన్నపిల్లలు ఒకప్పుడు బయట నుంచి ఇంట్లో గుంజుకురావడానికి ఇబ్బంది పడితే ఇప్పుడు బయటికి పంపించడానికి ఇబ్బంది పడుతుంది. స్పోర్ట్ అలవాటు చేయండి, ఏదైనా గేమ్ చిన్నపిల్లలకి అలవాటు చేయండి. అప్పుడు వాళ్ళ బాడీలో ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో మనకి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్. సో ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్, డైలీ ప్రోటీన్ ఇంటేక్ అనేది మనకి మ్యాండేటరీగా. ఇంకొక ఉంటుంది అపోహ ఏంటంటే ప్రోటీన్ తీసుకుంటే లావు అవుతారు అనుకుంటారు చాలా మంది. ప్రోటీన్ తీసుకుంటే మీ మజిల్ బిల్డ్ అవుతుంది కానీ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్కి వస్తాయి. ఇంకో క్వశ్చన్, డయాబెటిక్ వాళ్ళు ప్రోటీన్ తీసుకోవచ్చా? డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాల్సింది ప్రోటీన్. సో ప్రోటీన్ మీద చాలా మిత్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్లేట్ లో మనకి 50% ఆఫ్ ద పోర్షన్ అనేది ప్రోటీన్ ఉండాలంటే ఒక పప్పు ఒకటి తప్ప ఇంకేం వేసుకో. ఇంకా అడిషనల్ గా పచ్చళ్ళు, ఇంత ఆయిల్ ఉంటుంది అందులో. వెజిటేబుల్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అన్ని ఉండాలంటే ఆ ప్లేట్ లో అన్నం, పప్పు, పచ్చడి తప్ప ఇంకేం ఉండదు. డైలీ ఎగ్స్ తినాలంటారు, డైలీ అట్లీస్ట్ చికెన్ తినాలంటే లేదు, డైలీ చికెన్ తింటే వేడవుతుంది అని అలా తింటాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఆ బర్డ్ ఫ్లూ ఏదో వచ్చింది కదా, దానివల్ల అంతకన్నా తినట్లేదు. సో మనకి బాడీకి ఎప్పుడైతే ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్ గా ఉంటుందో అప్పుడే మన బాడీ గ్రోత్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. ఇందులో మనకి 80% ఆఫ్ సోల్ ప్రోటీన్, 20% ఆఫ్ వే ప్రోటీన్ అండ్ ఆల్సో ఇందులో 20 అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది మీకు ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇది మీరు నార్మల్ గా జ్యూస్ కానీ ఏమైనా స్మూతీస్ చేసుకుంటే అందులో కానీ, ఆఖరికి చపాతీలు చేసుకుంటే చపాతీ పిండిలో కూడా మీకు ఇది మీకు మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. ఎందుకంటే మనకి ప్రోటీన్ సోర్స్ అనేది ఎన్నో ఉన్నా కూడా చూస్ చేసుకోవడం మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. పప్పు తప్ప ఇంకేం తీసుకో, ఓన్లీ పప్పుకి మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ పౌడర్ అనేది మనకి డైలీ ప్రోటీన్ ఇంటేక్ మనకి తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిన్ క్యాప్సూల్స్. నేను బక్కగా అయిపోవాలి అందరికి ఉంటుంది,
కూర్చుని దగ్గర అయిపోవాలనుకుంటారు కొంతమంది. ఎందుకు అలా ఇట్లా అనుకుంటారో కూడా అర్థం కాదు నాకు. ఎక్సర్సైజ్ చేయకూడదు. కొంతమంది ఎలా మేడం మీరు ఎందుకున్నారు, మీరు బట్టలు చేయడానుకున్నారు కదా, నేను ఏం చేయను కానీ అయిపోవాలి అవుతారా? ఎక్సర్సైజ్ చేయకుండా, డైట్ ఫాలో అవ్వకుండా, బయట బిర్యానీలు, నూడిల్స్, థమ్స్ అప్ పెట్టుకొని మళ్ళీ ఒక గులాబ్ జామున్ తింటే ఉంటారా? వెయిట్ పెరగరా? పెరుగుతుంది. సో మనకి ఈ వెస్లిన్ క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆకలిని న్యాచురల్ గా కంట్రోల్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. మీ బాడీకి ఎంత ఫుడ్ కావాలో అంతే హంగర్ ని మెయింటైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మీ క్యాలరీస్ బర్న్ చేయడమే కాకుండా మీ ఎనర్జీ లెవెల్స్ ని కూడా పెంచడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ బాడీలో స్టామినా, ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఇవి డైలీ తినక ముందు వేసుకోవాలి. తినక ముందు మేడం ఇందాక మీరు ఈ సప్లిమెంట్స్ ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్నారు కదా, మరి తినక ముందైనా తీసుకోవాలి. ఆకలి కంట్రోల్ చేయాలి కదా, అవునా? మన ఆకలి కంట్రోల్ చేయాలంటే అందుకని ఇవి మనము తినక ముందు వేసుకుంటే మన సెల్ పోర్స్ అనేది ఓపెన్ అయ్యి మన తిన్న ఫుడ్ కూడా మన బాడీకి వంట పట్టడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఖాళీ కడుపులో వేసుకోవడం వల్ల మీ క్యాలరీస్ కూడా ఇది బర్న్ చేస్తుంది. డైలీ 3 times 3 capsules అనేవి 2 capsules thrice a day మీరు వేసుకోవాలి. ఒక క్యాప్సూల్ వేసుకుంటాను, 2 capsules వేసుకుంటాను, నాకు వెయిట్ లాస్ అవ్వాలంటే అవ్వదు. 2 capsules thrice a day, 2 capsules 3 సార్లు వేసుకోవాలి డైలీ, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిన్ షేక్. ఒక అడల్ట్ మ్యాన్ ఒక రోజుకి 1500 నుంచి 2000 క్యాలరీలు తీసుకోవాలి. మనం ఒక పూటలు అయితే తింటాం తెలుసా, 1000 క్యాలరీలు. ఇంత రైస్, అందులో పప్పు, ఆమ్లెట్, ఇవన్నీ అయ్యాక అన్ని కూరలు అయిపోయాక లాస్ట్కి ఒక గులాబ్ జామ్ ఎక్స్ట్రా, ఇంకా 500 క్యాలరీస్ ఎక్స్ట్రా. ఒక డేలో 1500 తినాలంటే మనం పూటలో తింటున్నాం. మళ్ళీ మధ్య మధ్యలో చిప్స్, మధ్య మధ్యలో బయటకు వెళ్తే కూల్ డ్రింక్స్, జ్యూసా, చాయ్, ఇన్ని ఉన్నాక ఆ 1500 2000 ఏమో కానీ 4000 5000 క్యాలరీలు అయితే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయం. నాకు పొట్ట వస్తుంది, నేను లావ్ అయిపోతున్నాను అని అంటారు. మళ్ళీ స్లిమ్ ఉండాలంటే మన పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత తింటున్నామో మనం కాన్షియస్నెస్ అనేది మనకి లేకపోతే తెలియకుండానే తింటూ ఉంటాం. ఫస్ట్ కర్రీస్ వేసుకుంటాం, రైస్ వేసుకొని, మళ్ళీ సాంబార్ వేసుకుంటారు, మళ్ళీ లాస్ట్ పెరుగు వేసుకుంటారు, అది అయ్యాక స్వీట్ పక్కన థమ్స్అప్, అది మ్యాండేటరీ అనుకోండి. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, అక్కడ మన క్యాలరీస్ డిఫరెన్స్ అనేది మనకు అనిపిస్తుందా? ఒక డేకి ఇది తీసుకోవాలంటే మనం దానికి డబుల్ ట్రిపుల్ తీసుకుంటున్నాం. సో మనకి వెస్లిన్ షేక్ ఏంటి అంటే అలాంటి మీల్ రిప్లేస్మెంట్ కి మనకి వెస్లిన్ షేక్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇది మనకి వెయిట్ లాస్ కి ఏదైతే ఉందో మనకి క్యాలరీ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరకైనా వెళ్తే నేను ఒక టిప్ చెప్తాను, అందరు రాసుకోండి. సో ఇప్పుడు వెయిట్ లాస్ కి వెళ్తారు, మేడం ఇది తీసుకోండి మీరు వెయిట్ లాస్ అవుతారు అంటే వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్ ఉంటుంది కదా, దాన్ని సెంటీమీటర్ కింద కన్వర్ట్ చేయండి. నార్మల్గా ఇప్పుడు 163 సెంటీమీటర్స్ అని తీసుకుందాం. 160, ఎందుకంటే ఇప్పుడు మీ హైట్ ఒక 54, 55 అనుకుందాం. దాన్ని సెంటీమీటర్ కింద కన్వర్ట్ చేస్తే ఒక 163, 164 ఉంటారు. మేల్స్ అయితే -100 చేయండి, -100. ఫీమేల్స్ అయితే -105 చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, అది మీరు యాక్చువల్గా మీ హైట్ కి మీరు ఉండాల్సిన వెయిట్ అక్కడ 63 ఉంటుంది. వాళ్ళు ఉన్న వెయిట్ ఎంత? 80. భయం అవుతుంది అదే తీసుకోవాలి. అప్పుడు కాన్షియస్నెస్ పెరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఇంత ఎక్కువ ఉన్నాను నేను ఉండాల్సిన వెయిట్ కన్నా, మీ ఐడియల్ బాడీ వెయిట్ కన్నా నేను 15-20 కేజీలు ఎక్కువ ఉన్నాను, నేను తగ్గాను. వాళ్ళకి అప్పుడు అనిపిస్తుందా? ఇప్పుడు మీకు అనిపిస్తుందా ఇవ్వగలుగుతామని? ఇది చెప్పి మీరు ఇవ్వగలుగుతారు కదా, అవునా? సో మనకి ఈ వెస్లిన్ షేక్ లో మనకి 9 grams ఆఫ్ ప్రోటీన్ పర్ సర్వింగ్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్. మీరు చాలా మంది ఇంకా క్వశ్చన్, డయాబెటీస్ వాళ్ళకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇది మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్స్ కాబట్టి మనము డయాబెటీస్ వాళ్ళకు కూడా ఇది మనము ప్రొవైడ్ చేయొచ్చు. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్ కానీ అలాంటివి ఏం లేదు. సో
మీకు తెలుసు మీరు లంచ్ లో ఎక్కువ తింటున్నారా, డిన్నర్ లో ఎక్కువ తింటున్నారా మీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారు, ఫ్రెండ్స్ తో వెళ్ళారు, ఒక బిర్యానీ తింటారు, ఒక బిర్యానీ కంప్లీట్ గా తింటారు ఆకలికి. అవునా? సో ఆ బిర్యానీ బదులు మీరు షేక్ తాగారనుకోండి, ఇందులో మనకి 100 క్యాలరీస్ ఉంటాయి. 1000 క్యాలరీస్ కి 100 క్యాలరీస్ కి మేనేజ్ అవుతుంది. అక్కడ 1000 ఎక్కడ 100 ఎక్కడ. క్వైరీస్ ఏమైనా ఉంటే నేను లాస్ట్ లో తీసుకుంటాను. ఓకే, సో మీరు అలాంటి మీల్ రిప్లేస్మెంట్ ఇస్తే వాళ్ళ క్యాలరీస్ అనేవి తగ్గుతాయి కదా. అప్పుడు మీరు 1000 క్యాలరీస్ మీరు వాళ్ళకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, వాళ్ళు తీసుకోరు, అప్పుడు తీసుకుంటారు. సో ఇది మనకు ఒక ఎఫిషియంట్ అనేది, మనకు ఎఫెక్టివ్ మీల్ రిప్లేస్మెంట్ అది మనం చెప్పుకోవచ్చు. మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైతే ఎక్కువ తీసుకుంటారో అని మీకు అనిపిస్తుందో దానికి రిప్లేస్మెంట్ గా మీరు షేక్ అనేది తీసుకోవచ్చు. సో నార్మల్ గా షేక్ ఎలా తీసుకోవాలి మేడం, దానికి కూడా ఫోన్ చేస్తారు మేడం. మేడం చల్ల పాలలో తీసుకోవాలా, వేడి పాలలో తీసుకోవాలా, వాటర్ లో కలపాలా, ఎలా అయినా తీసుకోవాలి. మీకు పాలు పడట్లేదు అంటే మనకి దానికి షేక్ మిక్స్ ఉంది, వెస్లిన్ షేక్ మిక్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. మీకు పాలు నచ్చట్లేదు, ఆ పాల టేస్ట్ మీకు నచ్చట్లేదు అంటే మీరు 2 స్కూప్స్ షేక్ మిక్స్ వేసుకొని 3 స్కూప్స్ వెస్లిన్ షేక్ వేసుకొని మీరు నార్మల్ వాటర్, కూల్ వాటర్, హాట్ వాటర్ మీ ఇష్టం, అది మీరు మిక్స్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్లిన్ టీ. గంటకి 5-6 సార్లు చాయ్ తాగే మందులు ఎంతమంది? గంట పొద్దున్న లేవగానే చాయ్ తాగుతారా సార్? చాయ్ లేని పని అవ్వదు కదా, డే స్టార్ట్ అవ్వదు కదా. ఎందుకంటే షుగర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, అందులో ఉన్న షుగర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. మనం తీసుకోకపోతే నీకు డే స్టార్ట్ అవ్వదు అని అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనం దాన్ని కంట్రోల్ చేయాలి, అది ఉల్టా మనల్ని కంట్రోల్ చేస్తుంది. సో వెస్లిన్ టీ అనేది వెయిట్ లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చాయ్ లాగని చెప్పండి. ఓకే, సో అలాంటి వాళ్ళకి ఇది మనకి వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి వాళ్ళకి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళ మెటబాలిజం పెంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి గ్రీన్ టీ, గనీషియా, కంబోడియా, ఇంకా గ్రీన్ కాఫీ అనేది ఇందులో మనకి ఉండడం వల్ల ఇది మన బాడీలో మెటబాలిజం తొందరగా, మన బాడీలో ఏవైనా మినరల్స్, విటమిన్స్ అబ్జర్వ్ అవ్వడానికి అండ్ ఆల్సో తొందరగా క్యాలరీస్ బర్న్ అవ్వడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది మన మెటబాలిజం పెంచుతూ ఈ కూల్ డ్రింక్స్ తాగుతారు చూడండి, కూల్ డ్రింక్ ఒక డేలో తాగకపోతే పనులు అవుతుంది చాలా. తిన్న తర్వాత పడుకునే ముందు థమ్స్ అప్, కోకో కోలా, స్ప్రైట్, ఫ్యాంటా, చాయ్స్ మేము అనుకోండి, తిన్న తర్వాత పడుకునే ముందు గ్లాస్ థమ్స్ అప్ దాకా అరుగుతుందంట. తిన్నాక థమ్స్ అప్ తాగుతూ అరుగుతుందంట. అదేంటో నాకు అర్థమే కాదు. మా అమ్మమ్మ కూడా తాగేది ఒకప్పుడు. కానీ లోపల గ్యాస్ ఫామ్ పొద్దున తర్వాత పొద్దున్న లేచా గ్యాస్ ఫామ్ అవుతుంది, అప్పటికి బాగానే ఉంటుంది. అది మీకు లాంగ్ రన్ లో ఎఫెక్ట్ ఇస్తుంది. సో మీరు అలాంటి వాటికి రిప్లేస్మెంట్ గా మీరు వెస్లిన్ టీ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. మీరు డేకి 3 times కాదు 4 times కూడా తాగొచ్చు. నార్మల్ చాయ్ చక్కెర వేసుకొని 2 సార్లు తాగుతారు. వెస్లిన్ టీ తాగడానికి ఏమైంది, మీ బాడీలో మెటబాలిజం గురించి పెంచుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. కామన్ క్వశ్చన్, వెస్లిన్ టీకి ఎనర్జీ డ్రింక్ కి తేడా ఏంటి? రెండు ఆల్మోస్ట్ సేమ్, అవునా? సో మనకి వెస్లిన్ టీ అనేది మన బాడీలో మెటబాలిజం పెంచుతుంది. మనకి ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనేది మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది. చాలా మంది బద్ధకం ఎక్కువ ఉంటుంది, బాడీలో లేజినెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో మీకు ఎనర్జీ అనేది ప్రొవైడ్ చేయడానికి మనకి ఎనర్జీ మిక్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి ఆరెంజ్ పీకో ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్, కెఫిన్, ఇవి మనల్ని ఎనర్జెటిక్ గా ఉంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. నార్మల్ గా 1 స్పూన్ మీరు కోల్డ్ వాటర్ హాట్ వాటర్ ఎందులో అయినా ఒక 1 స్పూన్ మీరు మిక్స్ చేసుకొని కావాలంటే కొద్దిగా హనీ యాడ్ చేసుకొని తాగొచ్చు. చక్కెర వేసుకొని, చక్కెర చాలా డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ అండ్ బోన్ హెల్త్. ఆర్థరైటిస్, మోకాల నొప్పులు, బోన్స్ తొందరగా విరిగిపోవడం, బోన్ హీలింగ్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా కామన్, అవునా? ఒకప్పుడు ఈ ఆర్థరైటిస్ కానీ బోన్
రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఒక 30-40 ఇయర్స్ తర్వాత వచ్చేది. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కూడా చూడొచ్చు, 10 నిమిషాలు ఆడారనుకోండి వచ్చి కానుకున్నాడు. అవునా? ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు నార్మల్గా మీరు ఎవరైనా బోన్ హెల్త్ బాగుండాలంటే ఏం తాగమంటారు? పాలు తాగమంటారు. పాలు హెల్తీగా ఉన్నాయి, పాలు కలిపి. ఇంత అడల్టరేషన్ అనేది ఉన్నప్పుడు మనం ఏమైనా తీసుకోవాలన్నా ప్రాబ్లం. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది మనకి 6 మందిలో ఒకరికి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది మోస్ట్ కామన్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ప్రకారం 6 ఒకరికి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఉంది. ఇది మనకి నార్మల్ గా 30-35-40 ఇయర్స్ దాటాక మనకి వస్తుంది. సో ఫస్ట్ మనకి బోన్ హెల్త్ లో మనకు ఉన్నది వచ్చేసి ఫస్ట్ వెస్టీజ్ కొలాజిన్. సో చాలా మంది చూడొచ్చు బోన్స్ అరిగిపోయినాయి అంటారు. అవునా? మన బోన్ పైన కార్టిలేజ్ వైట్ కలర్ ఒకటి ఉంటుంది. అవునా? సో అది ఎప్పుడైతే అరిగిపోతుందో బోన్ మధ్యలో ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది. బోన్ అనేది తొందరగా మీ బాడీ కూడా సపోర్ట్ అవ్వదు. ఎందుకంటే మన బాడీ వెయిట్ మొత్తం మన మోకాళ్ళు అరకాలలో పడుతుంది. అవునా? ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ తగ్గిపోతుందో నొప్పి స్టార్ట్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్, వాపులు స్టార్ట్ అవుతాయి. మీరు ఎక్కువ నడవలేరు, మెట్లు ఎక్కలేరు, ఆఖరికి కాలు ముదురుకోరు. చాలా మంది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళని చూసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గా మనం కాలు ముదురుకొని కూర్చుంటాం, కానీ వాళ్ళు కూర్చోలేరు, కింద కూడా కూర్చోలేరు. సోఫాలు ఏంటి, వెస్ట్రన్ టాయిలెట్స్ ఏంటి, వాళ్ళు కూర్చోలేరు కింద. సో మనకి కొలాజిన్ అనేది న్యాచురల్ గా కార్టిలేజ్ ని బిల్డ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ బాడీలో మొబిలిటీ, ఈ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నార్మలైజ్ చేయడానికి, లూబ్రికేషన్, కార్టిలేజ్ పెంచడానికి మనకి కొలాజిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు ఇన్ఫ్లమేషన్స్, వాపులు ఏమైనా ఉన్నా కూడా ఇది తగ్గించడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో చాలా మంది నేను సేవింగ్స్ చేస్తానని చెప్పి హాఫ్ సాషెట్ కలుపుకొని తాగుతానంట ఉంటారు. కానీ నేను సేవింగ్స్ ఎక్కువ చేస్తాను, హాఫ్ ఇవాళ తాగి ఇంకా హాఫ్ రేపు తాగచ్చా. 1 సాషెట్ కంప్లీట్ గా మీరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలుపుకొని తాగు. నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ గ్లూకోసమైడ్. సో నార్మల్ గా ఇంకా క్వశ్చన్ ఏంటి అంటే, మేడం కొలాజన్ కానీ గ్లూకోసమైడ్ కానీ డయాబెటిక్ పేషెంట్స్ కి మేము ఇవ్వచ్చా? అవునా? చాలా మంది క్వశ్చన్స్ నాకు చాలా కాల్స్ వచ్చాయి. ఒకవేళ వాళ్ళు డయాబెటిక్ ఉన్నారు అంటే, వాళ్ళ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ గా ఉన్నాయి, 300-400, వాళ్ళ డైట్ ప్రాపర్ గా చేయట్లేదు, వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి అన్కంట్రోల్డ్ గా వెళ్తున్నాయి, అప్పుడు మీరు స్కిప్ చేయొచ్చు. ఫస్ట్ వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ అయ్యాక వాళ్ళని అప్పుడు తీసుకోమండి. లేదు వాళ్ళ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ గా ఉన్నాయి, వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళు డయాబెటిక్ అయినా కూడా అన్నప్పుడు మీరు గ్లూకోసమైడ్, కొలాజిన్ అనేది సజెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్లూకోసమైడ్, మన బోన్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది ఒకటి, సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఆ ఫ్లూయిడ్ తగ్గిపోయినప్పుడు మన బోన్ టచ్ అయ్యి ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది. అవునా? సో అలాంటి ఫ్లూయిడ్ మన బోన్స్ మధ్యలో లేకపోతే లూబ్రికేషన్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటి దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి, మీ జాయింట్స్ ని హెల్తీగా ఉంచడానికి మనకి ఈ గ్లూకోసమైడ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మీ కార్టిలేజ్ ని హెల్తీగా ఉంచుతుంది, మీ బోన్స్ మధ్యలో ఈ మూవ్మెంట్ ని హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీ బోన్స్ ని హెల్తీగా ఉంచడానికి, ఆ లూబ్రికేషన్ పెరగడానికి, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది పెరగడానికి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో మినిమం 2 మాక్సిమం 4 వరకు మీరు సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ కాల్షియం. మీరు వినుండొచ్చు, చాలా మంది బాత్రూమ్ లో కాల్జారి పడి బోన్స్ ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు, కింద పడి చిన్నగా కింద పడ్డా కూడా బోన్స్ ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారు. మీరు ఇన్ ద అదర్ సైడ్ కరాటే చేసే వాళ్ళని చూసుంటారు, బ్రిక్స్ బ్రేక్ చేస్తారు, ఐస్బర్గ్ బ్రేక్ చేస్తారు. వాళ్ళకి ఎందుకు ఇరగో బోన్స్? వాళ్ళ బోన్స్ లో కాల్షియం కంటెంట్ అంతా ఉండి బోన్స్ అంతా హెల్దీగా ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి ఒక బ్రిక్ ఇరగొడతా ఉంటారా? మన చెయ్యరు. సో మనకి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. 99% ఆఫ్ ద కాల్షియం అనేది మన బోన్స్ ఇంకా టీత్ లోనే ఫార్మేషన్ లో ఉంటుంది. ఇంకా 1% మాత్రం మన బాడీ ఆర్గాన్స్ లో అక్కడికి డిపాజిట్ అయి ఉంటుంది. ఎందుకంటే బోన్స్ అనేది మన బాడీకి ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. బోన్స్ ప్రాపర్ గా లేకపోతే నడవగలుగుతారా? మనం తెచ్చుకోవాలన్నా కూడా మన బాడీలో ఎనర్జీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇస్ ద విటమిన్ D3 ఇంపార్టెన్స్ ఇన్ కాల్షియం. ఇందాక కూడా చెప్పాను నేను,
విటమిన్ డి అనేది ఎప్పుడైతే మన బాడీలో తక్కువగా ఉంటుందో అలాంటి టైంలో మీరు ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా మీ బోన్స్ అనేది కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోదు. చాలా మంది చూస్తుంటారు, మీరు 3 years 6 years నుంచి కాల్షియం సప్లిమెంట్స్ తింటూ ఉంటారు, కానీ వాళ్ళకి మోకాలు నొప్పుతారు. ఎందుకంటే విటమిన్ డి అనేది తక్కువ ఉంది వాళ్ళ బాడీలో, కాబట్టి వాళ్ళ బోన్స్ అనేది కాల్షియం ని అబ్జార్బ్ చేసుకోవట్లేదు. సో విటమిన్ డి అనేది మనకి అంత ఇంపార్టెంట్. ఎందుకు అంత పాయింట్ అవుట్ చేసి చెప్తున్నానంటే ఈ కాలంలో ఎవరికి విటమిన్ డి ప్రాపర్గా లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే మీరు పొద్దున 6ంటికి 5ంటికి లేచినా కూడా ఇంట్లో పనుల్లో ఇంట్లోనే ఉంటారు. అవునా? మెయిన్స్ అనుకోండి, ల్యాప్టాప్ పట్టుకొని 4 పొద్దున్న లేచి అదే కూర్చుంటారు. బయటికి వెళ్ళి ఆ ఎండలో మీరు ఎక్సర్సైజ్ చేసి మీరు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ మీరు తిన్న ఫుడ్ కానీ ఎక్స్పెండిచర్ చేస్తే హెల్తీగా ఉండొచ్చు, కానీ మన బిజీ షెడ్యూల్స్ వల్ల మనకు అవ్వట్లేదు. సో అలాంటి టైంలో మీరు విటమిన్ డి మన సబ్లింగియల్ స్ప్రేస్ ఉన్నాయి, అవునా, అది మీరు అలాంగ్ విత్ దిస్ మీరు సజెస్ట్ చేయొచ్చు. సో ఒకవేళ ఎవరైనా ఐరన్ ఫాలిక్ వాడుతున్నారు అంటే కాల్షియం కి ఐరన్ కి 3 hours ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఐరన్ కాల్షియం వెంటనే వేసుకోకూడదు, అది మీ కాల్షియం అబ్జార్ప్షన్ కి ఇబ్బంది అవుతుంది. మీ కాల్షియం అనేది అబ్జార్బ్ చేసుకోలేకుండా ఐరన్ అనేది అడ్డుకుంటుంది. సో అందుకనే కాల్షియం కి ఐరన్ కి 3 hours ఆఫ్ గ్యాప్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఒక నార్మల్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ అనుకుందాం, మీకు ఒక 30-35 దాటాయి. 30 దాటింది అంటే కాల్షియం అనేది మ్యాండేటరీ, అవునా? మన బాడీలో మెల్లమెల్లగా బోన్స్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటి టైంలో మీరు ఒక 3 months కాల్షియం తీసుకోండి, 3 months ఐరన్ తీసుకోండి, మళ్ళీ 3 months కాల్షియం తీసుకోండి. సో ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో మీ బాడీలో బోన్ హెల్త్ ప్రాపర్ గా ఉంటుంది, మీ బ్లడ్ అనేది కూడా హెల్తీగా ఉంటుంది. చాలా మంది చూడొచ్చు ఫీమేల్స్ లో మోస్ట్లీ ఈ బోన్ ప్రాబ్లమ్స్ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఫీమేల్స్ లో ఎక్కువగా ఉంటుంది, అవునా? పీరియడ్స్ ప్రాబ్లమ్ అది ఇది మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫీమేల్స్ లో ఎక్కువగా చూడొచ్చు. సో అలాంటప్పుడు మీరు ఐరన్ ఫాలిక్ ఒక 3 months, కాల్షియం ఒక 3 months తీసుకుంటే మీ బాడీ అనేది హెల్తీగా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ హెల్త్. ఒకప్పుడైనా ఇంట్లో వర్క్ ఉండేది, ఇప్పుడు ఇంట్లో వర్క్ తో పాటు బయట వర్క్ కూడా చూసుకోవాలి, అవునా? ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్ అయ్యారు. అండ్ ఆల్సో మన బాడీలో అనేవి రకరకాల చేంజెస్ అనేవి జరుగుతాయి మన బాడీలో, అవునా? సో మనకి పీరియడ్స్ అని, పిఎంఎస్ అని, మెనోపాజ్ అని, మనకి 13 years స్టార్ట్ అయ్యి నుంచి ఈ పీరియడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో అలాంగ్ విత్ చాలా మందికి ఈ హార్మోన్ ఇంబాలెన్సెస్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా మందికి ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి అసలు బ్లీడింగ్ అవ్వదు, కొంతమందికి పీరియడ్ పెయిన్ తట్టుకోలేదు, అవునా? కొంతమందికి పీసీఓడి, థైరాయిడ్, అనీమియా, ఆస్టియోపోరోసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అట్లీస్ట్ ఇందాక నేను చెప్పాను సీరం కార్టిసాల్ లెవెల్స్ మోస్ట్లీ మెయిల్స్ లో ఇంబ్యాలెన్స్ అవుతుంది అని. బట్ ఈ జనరేషన్ లో ఫీమేల్స్ కూడా ఈక్వల్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఫీమేల్స్ లో కూడా సీరం కార్టిసాల్ లెవెల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. సో మీ బాడీలో కూడా స్ట్రెస్ హార్మోన్ అనేది పెరగడం వల్ల మన హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇల్లు చూసుకోవాలి అంటే మీరే, అవునా? పొద్దున్న లేగాలి, వంట చేయాలి, అన్ని చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ చేయాలి, అవునా? అది ఎప్పుడు అవుతుంది? మీరు హెల్తీగా ఉన్నప్పుడే కదా. మీరు హెల్తీగా ఉండి ఇల్లు చూసుకుంటేనే మొత్తం ఫ్యామిలీ అనేది హెల్తీగా ఉంటుంది. మీకు పొరపాటున హెల్త్ ఏమన్నా అయింది అంటే ఇల్లు ఏమవుతుందో ఒకసారి మీరే ఆలోచించాలి, అవునా కాదు? సో ఫస్ట్ వచ్చేసి మనకి వెస్టీజ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్. అందరికీ ఉండదు నా హెయిర్ బాగుండాలి, ఫేస్ బాగుండాలి, నా ఫేస్ గ్లోయింగ్ గా ఉండాలి. సార్ ఇది ఓన్లీ ఫీమేల్స్ కి మేల్స్ కి. ఓకే, ఇప్పుడు మాట్లాడుకోవాలి వీళ్ళే ఎక్కువ చేస్తుంది, వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళే వాడుతున్నారు. వెస్టేజ్ లోకి వచ్చినాక అర్థమైంది అందరికీ. సో చాలా మంది చూసుకోవచ్చు పీసీఓడి ప్రాబ్లం కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ చాలా ఎక్కువగా, హెయిర్ అనేది తొందరగా ఉండడం జరుగుతుంది. సో మనకి ఈ హెయిర్ ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్ ప్రోటీన్ నుంచే మనకి ఇది ఎప్పుడైతే మన బాడీలో ప్రోటీన్ ఇంటెక్ తగ్గుతుందో హెయిర్ ఫాల్ కూడా పెరుగుతుంది, హెయిర్
సో మనకి ఈ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్స్ అనేది మీకు నార్మల్గా హెయిర్ ఫాల్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దాన్ని తగ్గించడానికి, మీ స్కిన్ చాలా మందికి డ్రై అయ్యి ఫ్లేకీగా ఉంటుంది అవునా. అండ్ ఆల్సో చాలా మందికి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పింపుల్స్ ఎక్కువగా అవుతాయి. సో అలాంటి టైంలో అండ్ ఆల్సో ఏజింగ్ ఎక్కువగా అవుతుంది. సో అలాంటి టైంలో చాలా మందికి నెయిల్స్ పైన వైట్ స్పాట్స్ వస్తాయి, నెయిల్స్ తొందరగా విరిగిపోతాయి, తొందరగా బ్రిటిల్ అయిపోతాయి. సో అలాంటి టైంలో కూడా ఈ హెయిర్ స్కిన్ నెయిల్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో మినిమం 2 మాక్సిమం 4 వరకు మీరు తీసుకోవచ్చు. ఒక క్యాప్సూల్ తీసుకుంటాను, నాకు పెద్ద రేట్ ఉంటారు మేడం, నాకు ఇన్ని క్యాప్సూల్స్ ఒకేసారి వాటి తొందరగా అయిపోతాయి, హెల్త్ రాదు మీకు. సో మినిమం 2 మాక్సిమం 4 వరకు మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ శతావరి మ్యాక్స్. సో మీకు పీరియడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా శతావరి మ్యాక్స్ ఇస్ ద సొల్యూషన్. మీకు పీరియడ్స్ ఎక్కువ అవుతున్నాయా, మీకు ఓన్లీ స్పాటింగ్ అవుతుందా, మీకు లేదు అంటే మీకు పిఎంఎస్ ప్రాబ్లం, బ్లోటింగ్ ప్రాబ్లం, పీరియడ్స్ ఎక్కువ నొప్పి రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో ఓన్లీ సొల్యూషన్ శతావరి మ్యాక్స్. ఓకే, చాలా మందికి ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది పీరియడ్స్ టైంలో, తట్టుకోలేరు. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం చూడొచ్చు, ఒక 1 మంత్ పీరియడ్స్ కంప్లీట్ గా అవుతాయి, ఒక 1 to 3 months అవ్వవు మళ్ళీ, అవునా. సో అలాంటప్పుడు కూడా మనం శతావరి మ్యాక్స్ అనేది మనము సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో చాలా మంది డెలివరీ అయ్యాక పాలు రావు. సో అలాంటి వాళ్ళకు కూడా మీరు శతావరి మ్యాక్స్ అనేది మీరు సజెస్ట్ చేయొచ్చు. ఇది హెర్బ్స్ అన్నిటికీ క్వీన్ అని చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి నార్మల్ పిఎంఎస్ ప్రాబ్లం కానీ, పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ, మీకు బ్లోటింగ్, పీరియడ్స్ వల్ల బ్లోటింగ్ ఎక్కువగా ఉంది, మీకు పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉంది, ఎండోమెట్రియం అనే ఒక కండిషన్ ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మీకు ఈ శతావరి మ్యాక్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. సో శతావరి మ్యాక్స్ ఎవరికి ఇవ్వకూడదు, ఇది మనకి ఆస్పరాగస్ అనే ప్లాంట్ నుంచి మనకి దీన్ని తీసుకురాబడడం జరిగింది. సో ఎవరికైనా ఆస్పరాగస్ ప్లాంట్ ఎవరికైనా ఎలర్జెటిక్ ఉన్నారు అంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బాడీలో ఎక్సెసివ్ హీట్ ఉన్నప్పుడు కూడా ఇది మనము అవాయిడ్ చేయొచ్చు. సో మినిమం 2 మాక్సిమం 4 వరకు మీరు తీసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నాకు పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉంది, తట్టుకోలేక నొప్పి వస్తుంది, ఇప్పుడు నేను వేసుకున్నాను ఇన్స్టెంట్ గా నొప్పి తగ్గుద్దా, అది మీకు ప్రాబ్లం అనేది రూట్స్ నుంచి తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్, నిదానంగా జరిగిందే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ ఎప్పుడైతే దొరుకుతుందో, స్లో స్టడీ విన్ ద రేస్ అంటారు కదా, మీకు ఎప్పుడైతే ఆ ప్రాసెస్ మెల్లగా అవుతుందో అప్పుడే మీకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుంది. మీకు క్విక్ గా రావాలి అంటే క్విక్ గా మళ్ళీ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ క్రాన్బెరీ. యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ లో మంటలు, ఎందుకంటే ఈ జనరేషన్ అందరూ వర్కింగ్ ఉమెన్, మేల్స్ అయినా కానీ బయట పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ వాడతాం, దాంట్లో ఎంత బ్యాక్టీరియా ఉంటుందో కూడా మనకు తెలియదు, బట్ యూరిన్ హోల్డ్ చేసుకుంటుంది ఇంకో ప్రాబ్లం. సో మనం ఇలాంటి టైంలో ఏమవుతుంది, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అండ్ చాలా మందికి పీరియడ్స్ అయిన తర్వాత కూడా ర్యాషెస్ అనేది, యూరిన్ లో మంటలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి డి మానో షుగర్ అనేది ఉంటుంది. సో ఈ డి మానో షుగర్ అనేది మనకి మన యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో, మీ యూరినరీ బ్లాడర్ ఏదైతే ఉందో దాన్ని హెల్దీగా ఉంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో చాలా మందికి యూరినరీ బ్లాడర్ ఇష్యూస్ ఉంటాయి, యూరిన్ కంట్రోల్ అవ్వకపోవడం, యూరిన్ అనేది ఫ్రీక్వెంట్ గా రావడం, యూరిన్ లో మంటలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు క్రాన్బెరీ అనేది సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మేడం ఇది ఓన్లీ మేల్స్ గా, సారీ ఇది ఓన్లీ ఫీమేల్స్ గా, మేల్స్ కూడా వాడచ్చు? మోస్ట్లీ ఈ ప్రాబ్లం అనేది టీనేజ్ గర్ల్స్, కాలేజ్ వెళ్ళే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు, మోస్ట్లీ ఇది ఫీమేల్స్ లో ఎక్కువగా చూడొచ్చు. కానీ 10% మేల్స్ లో ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేబీ యూరిన్ లో మంట ఉండొచ్చు, అలాంటి టైంలో మీరు మేల్స్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ఐరన్ ఫాలిక్. ఎంతమంది ఐరన్ ఫాలిక్ వాడుతున్నారు ఇక్కడ? మిగిలిన వాళ్ళు మీ బాడీలో బ్లడ్ ఉంటుంది అనుకుంటున్నారు, ఐరన్ కంటెంట్ ప్రాపర్ గా ఉంది అనుకుంటున్నారు. సో మీరు చూడండి, చాలా మంది కూర్చొని లేవగానే కళ్ళు తిరుగుతాయి, ఒక 2 సెకండ్లు
సడన్ గా తిప్పి ఓకే సెట్ అయింది అని అనుకుంటాం, అవునా? సో ఎందుకు మన బాడీలో ఐరన్ తగ్గి మనం అనీమియాకి గురవుతున్నాము అని ఒక సిగ్నల్ మీ బాడీకి ఐరన్ కావాలి, అదొక సిగ్నల్. మీరు ఆ సిగ్నల్ ఏం చేస్తారు? కొన్ని వాటర్ తాగి కొంచెం సాల్ట్ వాటర్ కలుపుకొని తాగి మేనేజ్ చేస్తారు, అని మీ బాడీకి ఐరన్ ఇంటేక్ అనేది ఇవ్వరు. డైలీ ఒక పొమగ్రనేట్ తినమంటారు, దాన్ని చుట్టం చూపు పిలుస్తాం, సంవత్సరానికి ఒకసారి తింటాం. ఐరన్ ఇంటేక్ అంత తగ్గుతుంది మన బాడీలో. అండ్ ఆల్సో పీరియడ్స్ టైంలో ఎక్సెస్ బ్లడ్ లాస్ అవుతుంది, అక్కడ ఐరన్ లాస్ అవుతుంది మనకి. అండ్ ఆల్సో డెలివరీస్ టైంలో ఎక్సెస్ బ్లడ్ లాస్ అవుతుంది. అండ్ ఆల్సో సర్జరీస్ కానీ అలాంటివి అయినప్పుడు కూడా మనకి బ్లడ్ లాస్ అనేది ఎక్కువ. అలాంటి టైంలో మనకి ఐరన్ అనేది మన బాడీలోంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఊరికి కళ్ళు తిరగడాలు, బీపీ డౌన్ అవుతుంది అంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు అక్కడే స్టార్ట్ అవుతాయి. కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కళ్ళు తిరిగి కింద పడ్డప్పుడు చక్కెర ఉప్పు కలుపుకొని తాగి అక్కడ వరకు మేనేజ్ చేస్తాం. ఐరన్ ఇంటేక్ మాత్రం తీసుకోవాలి. ఫాలిక్ ఐరన్ వేసుకోవాలంటే అమ్మో బాధ, డైలీ వేసుకోవాలి కదా, గుర్తుంటుంది. మర్చిపోతూ ఉంటాం. వర్క్ మనకు అంత ఇంపార్టెంట్, కానీ హెల్త్ పైన మనం అంత కాన్సన్ట్రేషన్ అనేది మనము చెయ్యం. అప్పుడు ఏమవుతుంది? హెల్త్ అనేది నెమ్మదిగా పాడయ్యి అది పీక్ వచ్చినాక మీకు అప్పుడు హెల్త్ ఇంపార్టెన్స్ అంటారు. తట్టు తగిలితేనే దాని బాధ అర్థమవుతుంది. సో అందుకే అంటారు మీకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకంటే మీ హెల్త్ అనేది మీ చేతిలో ఉంది, మీ బాడీ మీకు సిగ్నల్స్ ఇస్తుంది అన్నప్పుడే మీరు పర్మనెంట్ గా క్యూర్ చేసుకోవడానికి, దానికి సొల్యూషన్ ఏంటో తెలుసుకొని అది క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ అక్కడిదక్కడ మీరు ఆపేస్తారు. అదే అందరూ చేసే మిస్టేక్, అవునా? సో ఈ ఐరన్ ఫాలిక్ లో మనకు ఫోలిక్ యాసిడ్ తో పాటు విటమిన్ సి అనేది ఉంటుంది. ఈ విటమిన్ సి మనకి ఏం చేస్తుందంటే మన బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ పెంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో నేను ఇందాక చెప్పాను, కాల్షియం కి ఐరన్ కి ఎంత గ్యాప్ ఉండాలి? 3 years. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రో హార్ట్ అటాక్. ఈ మధ్యలో చాలా కామన్ అయిపోయింది. ఎక్కడ నిద్రలో ఎవరు చనిపోతున్నారు ఆఫ్టర్ పాండమిక్ మరీ ఎక్కువ. 30-40 years లో రావాల్సిన హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది పుట్టిన పిల్లలకు కూడా వస్తుంది, అవును? సో చాలా మంది అన్హెల్దీ. నేను వాళ్ళ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకునే ఫుడ్డే పిల్లలకి అందుతుంది, అవునా? సో మనం అలాంటి టైంలో నెగ్లెక్ట్ చేసినా కూడా బేబీ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, నాకు అసలు ఇప్పటి వరకు ఒక ప్రాబ్లం కూడా లేదు, సడన్ గా హార్ట్ నొప్పి వచ్చింది, అవునా? సడన్ గా నాకు ఎప్పుడు రాలేదు, సడన్ గా చెస్ట్ పెయిన్ అనేది వచ్చింది. మీకు అక్కడ వచ్చింది అంటే మీకు ఆల్రెడీ అక్కడికి 80% ఆఫ్ డ్యామేజ్ అనేది జరిగింది కాబట్టే మీకు హార్ట్ అటాక్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ హార్ట్ అటాక్ కానీ డయాబెటీస్ కానీ అప్పుడప్పుడు రాదు. 10 years ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. మనం 10 years నుంచి చేసిన ఈ అన్హెల్తీ చాయిసెస్ ఉంటాయి కదా, అది మనం అక్కడికి వచ్చి హార్ట్ అటాక్ అనేది మనకు వస్తుంది. ఆయిల్ తక్కువ తినాలంటాం, కూరలో వేస్తాం ఆయిల్, అవునా? వేస్తాం, ఆయిల్ వేస్తాం, అదే తింటాం. బయట నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పకోడీ, సమోసాలు ఇన్ని తింటాం. వాడు మంచి ఆయిల్ వాడతాడా? వేయించి నూనెలోనే వేస్తాడు. అది ఎన్ని రోజులు వేస్తాడో కూడా తెలియదు. నూనె పోతే వాడు బిజినెస్ పోతున్నాడు. అదే ఆయిల్లో వేయిస్తాడు. దాని బదులు మీరు కూడా ఇప్పుడు నార్మల్ ఇంట్లో అయినా కూడా పిండి వంటలు చేస్తాము. పిండి వంటలు చేసినప్పుడు గిన్నె నిండా ఆయిల్ పోస్తారు, చేస్తాం, ఆయిల్ పడేస్తారా? మళ్ళీ వాడతారు.